నమస్తే వెల్కమ్ టు కేఆర్ టీవీ నేను మీ క్రాంతి ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ 34 ఏళ్ల పోరాటం చేసినటువంటి ఒక ఉద్యమంపై ఏకైక వ్యక్తి ఆయనే మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం తమ్ముడు. బాగుండ్రా అన్న? బాగున్నా. మీరు బాగుండు కదా? బాగున్నా. ఓకే, థ్యాంక్ యూ. ఆర్థికంగా ఆరోగ్యంగా బాగురా అన్న? బాగున్నా. ఆర్థికంగా ఆరోగ్యంగా బాగురా అన్న? కుటుంబం గడిచేంత ఇబ్బంది ఏం లేదు నాన్న. అన్న ఫస్ట్ మీ కళ నెరవేరింది అని మీరు అనుకుంటారా అన్న? ఖచ్చితంగా నాన్న. సుప్రీంకోర్టు ధర్మాసనం 7 జడ్జీలతో కూడిన ధర్మాసనం 6 జడ్జీలు ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని స్పష్టం చేసింది. ఆ తీర్పును నచ్చనోళ్ళు రివ్యూ కూడా కోరారు. దాదాపు 32 మంది రివ్యూ పిటిషన్లు వేశారు. ఆ రివ్యూ పిటిషన్లు కూడా మేము రివ్యూ చేయాల్సిన అవసరం లేదు, మేము ఇచ్చిన తీర్పు కరెక్టే అని చెప్పి 7 చెప్పేశారు. మొదటి తీర్పుకును రెండో రివ్యూ పిటిషన్ తీర్పుకు తేడా ఏంటంటే, మొదటి తీర్పు ఆగస్టు 1 తారీఖు నాడు వచ్చినప్పుడు 7లో 6 సమర్థించారు వర్గీకరణను, స్టేట్ చేసుకునే అధికారం ఉన్నదని, ఒకరు స్టేట్ చేసుకునే అధికారం లేదని చెప్పేశారు. కానీ మళ్ళీ రివ్యూ పిటిషన్లు అక్కడికి వచ్చేటప్పటికి ఆ ఒక్కరు కూడా మళ్ళీ రివ్యూ పిటిషన్లను కొట్టేసిండ్రు, ఇంకా అవసరం లేదని చెప్పి. దాని మీద ఇంకొక పిటిషన్ కూడా క్యూరేటివ్ పిటిషన్ అనేది ఏదో వేశారు, అది ఈసీజే గారు కూడా కొట్టేయడం జరిగింది. ఇప్పుడు రాజ్యాంగ పరిధిలో ఉండబడే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీలను వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని తీర్పు చెప్పిన తర్వాత ఇక చేసే అధికారం రాష్ట్రాలకు వచ్చినప్పుడు ఇక వర్గీకరణ అమలు జరుగుతుంది అనేది ఉంటుంది. 2004లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఏంటి, స్టేట్కు పవర్ లేదు అని. స్టేట్కు పవర్ లేదని చెప్పినప్పుడు రద్దు అయిపోయింది. స్టేట్కు పవర్ లేదన్నప్పుడు రద్దు అయినప్పుడు స్టేట్కు పవర్ ఉన్నదన్నప్పుడు పునరుద్ధరించడమే కదా జరగాల్సిన పని. కాబట్టి ఖచ్చితంగా వెనక ముందైనా సరే కొన్ని అడ్డంకులు కల్పించినా కూడా వెనక ముందైనా సరే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కర్ణాటకలో కానీ ఒక మాట చెప్పంటే ఎస్సీ వర్గీకరణ కోరే డిమాండ్లు ఉన్న ప్రతి రాష్ట్రంలో వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగడానికి మాత్రం అవకాశం ఉంటుంది. రైట్. ఎస్సీ వర్గీకరణ వల్ల నిజంగా ఎస్సీ ఉపకులాలు లాభపడతాయా? మాలమాదుల విషయం పక్కన పెడితే మనం ఒక్కసారి చరిత్రకి వెళ్ళి కూడా ఆధారం మనం చూసుకుందాం. ఏ కులానికి ఒక ఉపకులం అనే మాట ఇప్పుడు అనద్దు, కానీ ప్రతి కులం స్వతంత్రమైన కులమే. ఇది మనం ఇక ముందైనా మనం ఆ ప్రచారం ఉపకులాలు కానే కావు, అవసరం లేదు ఇక. ఎందుకంటే నాన్న, మాదిగా ఉపకులాలు అనేది కొంతమంది ఉన్నాయని అనుకుందాం, వాళ్ళతో ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు ఉన్నాయా? లేవు. కంచం పొత్తు మంచం పొత్తు ఉన్నదా? లేవు. అసలు వాళ్ళను మా కులంతో సమానం అని చూడడానికి అవకాశం ఉన్నదా? లేవు. ఇంక మన వాళ్ళని ఎందుకు కలుపుకొని వాళ్ళని మాయలో పెట్టడం? కాబట్టి కలుపుకొని మాయలో పెట్టడం కంటే వాళ్ళకు విడిపోయే స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళ అవకాశాలు వాళ్ళకి వచ్చేటట్టు చేస్తే వాళ్ళ బతుకులు వాళ్ళు బతకడానికి అవకాశం ఉంటుంది. రైట్, నెంబర్ 1. ఓకే. ఇకపోతే మీరు అన్నదానికి పరిష్కారం జరగాలి. మాలా మాదిగలతో పోల్చుకుంటే ఆ కులాలకు న్యాయం జరుగుతుందని, ఉపకులాలు కాకపోతే మిగతా కులాలు అందాం. మాలా మాదిగలతో పాటు మిగతా కులాలు అనుకుందాం. ఎస్, జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు మాలలోమో ఎస్సీలో ఉండబడే మిగతా కులాల అవకాశాలు ఎక్కువ తీసుకున్నారు. సాక్ష్యం ఏంటిది? ఇప్పుడు 15% ఎస్సీ రిజర్వేషన్లు ఇచ్చిందంటే 59 కులాల జనాభా కలిస్తేనే 15%. అంతే తప్ప మాలల జనాభా కలిస్తే మాలల జనాభా ఒక్కటే 15 కాదు, మాల మాదిగలు కలిస్తే కూడా 15 కాదు. అంతే కదా? అంటే మిగతా అన్ని కులాల జనాభా కలిస్తేనే 15. అంటే ఏ కులం జనాభా ఎంతో ఉన్నది తేలిన తర్వాత వాళ్ళ వాట కూడా అంత రావాలి కదా, వాళ్ళ వాట రాలే. అయితే మాదిగలు ఒక తెలంగాణ రాష్ట్రంలో 67 నుంచి 70% ఉన్నారనుకోండి. 15%లో 67 నుంచి 70% వాటర్ రావాలి. 15% ఉన్న వాళ్ళలో ఈ 60-70% ఎస్సీలో ఉండబడే మాదిగల జనాభా కంటే మించి మేము పొందినాం అనుకో, మేము ఎవరు అవకాశాలు తీసుకున్నట్టు? మాలల అవకాశాలు మేము తీసుకున్నట్టు కాదు, మాల మాదిగల కంటే ఇంకా వెనుకబడ్డ దళిత కులాల అవకాశాలు మేము తీసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఇప్పటి వరకు జరిగిన చరిత్ర ప్రకారం అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ మాదిగలకు రావాల్సిన న్యాయమైన వాటే దక్కలేదు. కాబట్టి ఇతర కులాల అవకాశాలు మాదిగలు తీసుకోవడానికి అవకాశం లేదు ఇప్పటి వరకు. ఓకే. కానీ అన్ని కులాల అవకాశాలు వాళ్ళే తీసుకున్నానికి, మాలలే తీసుకోవడానికి సాక్ష్యాలు ఉన్నాయి. అన్ని కులాలకు చెందవలసిన రిజర్వేషన్లు అన్నీ, ఉద్యోగాలన్నీ, అర్హతలన్నీ మాలలే తీసుకొని పోతారు, ఎత్తుకొని పోతారు అన్న. మెజారిటీ కానీ పూర్తి స్థాయిలో కాదు. పూర్తి స్థాయిలో అంటే అర్థం ఏంటిది? వాళ్ళ జనాభా కంటే మించి పొందిండు అని అర్థం. వాళ్ళ జనాభా కంటే మించి పొందిండు. ఇప్పుడు ఉదాహరణకు
మీరు అడిగిన దానికి ఒక ఆన్సర్ రాబోతున్న సమయం. ఇప్పుడు 3 కమిషన్లు పడ్డాయి. నేను పుట్టకముందు, మీరు పుట్టకముందు ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి ఉన్న సమయంలో లోకూరు కమిటీ పడ్డది, కేంద్ర ప్రభుత్వం వేసింది. ఆ లోకూరు కమిటీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ కులం అభివృద్ధి చెందిందని చెప్పి వివరాల్లోకి వెళితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాలల అభివృద్ధిలో చెందిందని చెప్పేశారు. అంటే ఎందుకు చెప్పింది ఆ లెక్క అంటే వాళ్ళ జనాభా కంటే మించి వాళ్ళు పొందడం వల్ల అభివృద్ధి చెందిందని వాళ్ళు లెక్క కట్టారు. అట్లనే మహారాష్ట్రలో మహార్లు అనుకుందాం, ఉత్తరప్రదేశ్లో చెమార్లు, ఇట్లా ఉంటుంది. అంటే ప్రతి రాష్ట్రంలో 50 100 కులాలు ఉన్నా కూడా ప్రతి రాష్ట్రంలో 1 2 కులాలు మాత్రమే వాళ్ళ జనాభా కంటే మించి పొందిన చరిత్ర కనిపిస్తాయి. ఆ లెక్క చూస్తే మాలలు తమ జనాభా కంటే మించి పొందిన కాబట్టి వాళ్ళ అభివృద్ధిలోకి వచ్చిందని చెప్పడానికి వీలవుతుంది. మరి 65లో మరి మాదిగలు నా లెక్క కట్టలే, అభివృద్ధి చెందిండ్రు అనడానికి లెక్క కట్టలే, ఒక కులాన్ని లెక్క కట్టింది. పోనీ ఆ తర్వాత 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ కమిషన్ పడ్డది. 31 సంవత్సరం తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ పడ్డది. కమిషన్ లెక్కల వివరాలు చెప్పేసింది. ఏం చెప్పింది? ఓకే, మొత్తం షెడ్యూల్ కులాల రిజర్వేషన్లో ఎక్కువ భాగం, సింహభాగం మాలలు పొందుతున్నారు. ఎంతో కొంత మాదిగలు పొందిన మాట నిజమే, కానీ మాదిగల జనాభా కంటే మాదిగల జనాభాతో పోల్చుకుంటే వాళ్ళ అవకాశాలు తక్కువ పొందిండ్రు. అంటే వాళ్ళకంటే మించి పొందలేదు కదా, జనాభా కంటే మించి పొందలేదు. కాబట్టి మాదిగల జనాభాకు అనుగుణంగానే మాదిగల రిజర్వేషన్ పాలలు పొందనప్పుడు మాదిగల అవకాశాలు ఎవరు తీసుకున్నట్టు వాళ్ళే తీసుకున్నట్టు, వాళ్ళ జనాభా కంటే మించి పొందిండ్రు కాబట్టి. మరి మిగతా కులాల అవకాశాలు ఎవరు తీసుకున్నట్టు వాళ్ళే తీసుకున్నట్టు. ఇది చరిత్ర సాక్షి. రైట్. ఇను తర్వాత మళ్ళీ ఉషా మేరా కమిషన్ వేసిండ్రు. జస్టిస్ ఉషా మేరా కమిషన్ వేసింది ఎవరు? మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం వేసింది. ఆ కమిషన్ కూడా లెక్కలు చెప్పేసింది. అంటే వర్గీకరణ జరిగినప్పుడు మాత్రమే మాదిగలతో పాటు ఇతర దళిత కులాలకు కొంత మేలు జరిగింది. వర్గీకరణ జరగనప్పుడు మాదిగలతో పాటు ఇతర కులాలు కూడా నష్టపోయినాయి అని చెప్పి లెక్కలు చెప్పింది. దీని ప్రకారంగా మనం చూసుకుంటే లోకరు కమిటీ నువ్వు నేను పుట్టకముందు వచ్చిన, ఉద్యమ ప్రారంభంలో రామచంద్ర కమిషన్ వచ్చిన, ఉద్యమం మధ్య భాగంలో ఉషా మేరా కమిషన్ వచ్చిన, చెప్పింది ఒకటే, ఎస్సీ వర్గీకరణ లేకపోవడం వల్ల ఒక కులం మాత్రమే జనాభా కంటే మించి అవకాశాలు పొందిందనేది, వర్గీకరణ ద్వారా మాత్రమే మేలు జరుగుతుంది అనే విషయం అది స్పష్టం చేసింది. రైట్ అన్న. ఇప్పుడు మందకృష్ణ మాదిగ అనేటటువంటి వ్యక్తి మాదిగల పక్షమా, లేకపోతే మాదిగ ఉపకులాలు అంటే మిగతా ఎస్సీ కులాలకు పక్షమా, లేకపోతే పూర్తి స్థాయిలో మాలలకు వ్యతిరేకమా? వర్గీకరణ కోరుకోవడం అనేది మాలలకు వ్యతిరేకమని అనుకోవడమే కరెక్ట్ కాదు. మాలలకు వ్యతిరేకం కాదు. మాలలకు ఎందుకు వ్యతిరేకం అవుతాం? క్లియర్గా కాదా? వర్గీకరణ జరిగితే మాలల వాట మాలలకు వస్తుంది, వర్గీకరణ జరిగితే మాదిగల వాట మాదిగలకు వస్తుంది, వర్గీకరణ జరిగితే ఇతర కులాల వాట ఇతర కులాలకు వస్తుంది. ఇవాళ ఎవరికి వ్యతిరేకం అన్నట్టు? మేము మాలలకు ఎందుకు వ్యతిరేకం? అయితే వాళ్ళే మాదిగలకు వ్యతిరేకం, వాళ్ళే ఇతర కులాలకు వ్యతిరేకం. ఎవరు? మాలలు. వర్గీకరణ అడ్డు తగిలేటోళ్ళే, వర్గీకరణకు మేము వ్యతిరేకం అనేటోళ్ళే మాదిగలకు వ్యతిరేకం, ఇతర కులాలు కూడా వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకం? మాదిగల వాట మాదిగలు అడుగుతుండ్రు, ఇతర కులాల వాట ఇతర కులాలకు పోవాలంటాండ్రు. మరి మేము అది మాలలకు వ్యతిరేకం అన్నట్ట? కానీ మేము మాత్రమే రిజర్వేషన్ల ఫలాలు పొందుతాం, ఇందులో ఎవరికి అవకాశాలు రానివ్వమనేది మాదిగలతో పాటు ఇతర కులాలకు వ్యతిరేకం. అందులో మాదిగ దండోర లక్ష్యమైన వర్గీకరణ లేదా మేము మాట్లాడిన మాటలు లేదా మేము పోరాటం మాలలకు వ్యతిరేకం కాదు. మా వాట మాకు రావాలి, ఇతర ఎవరి వాట వాళ్ళకి పోవాలి అని చెప్పి. రైట్. వీళ్ళు తీసుకొస్తుంది ఏంది అని అంటే క్లియర్గా మాలలు రాజ్యాంగబద్ధ వర్గీకరణ జరగాలి అని చెప్పేసి. దీన్ని ఏకీభవిస్తారా మీరు? ఇప్పుడు ఎవరి పరిధి వాళ్ళకు ఉంటుంది. ఈ దేశం ప్రజాస్వామ్య వ్యవస్థ 4 పునాదుల మీద ఆధారపడి ఉన్నది. చట్టసభలు, బ్యూరోక్రసీ, ఓకే, న్యాయ వ్యవస్థ, మీడియా, అంతేనా? ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నది, ఇంకొకరి స్వేచ్ఛలోకి ఇంకొకరు అడుగు పెట్టద్దు, అంతే కదా? వాస్తవమే కదా? స్వేచ్ఛను మించిపోతే ఎవరైనా అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ దేశంలో సుప్రీంకోర్టే 2004లో స్టేట్కి పవర్ లేదని ఒక 5 జడ్జీలు తీర్పిచ్చారు కదా. అప్పుడు వీళ్ళందరూ సుప్రీంకోర్టు తీర్పే ఫైనల్ అన్నారు కదా. ఎవరు? ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళు ఎస్సీ వర్గీకరణ రద్దు అయినప్పుడు మరి రద్దు చేసింది ఎవరు? ఎస్సీ వర్గీకరణ 2004లో రద్దు చేసింది ఎవరు? సుప్రీంకోర్టే. 5 జడ్జీలతో కొన్న రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ చేయడం తప్పు అని చెప్పేసింది, స్టేట్ పవర్ లేదని చెప్పేసింది. అప్పుడు ఈ వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళందరూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కాబట్టి ఇంకా వర్గీకరణ జరగద్దు, సుప్రీంకోర్టు రాజ్యాంగంలో భాగం కదా అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటూ వచ్చాను కదా. సో ఇవాళ కూడా అదే భాగం అని అంటారు. నేనంటే 5 జడ్జీలు వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చినప్పుడు, వర్గీకరణ విధంగా తీర్పిచ్చినప్పుడు, రాజ్యాంగబద్ధమైనప్పుడు
చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణ తీర్పిచ్చినప్పుడు రాజ్యాంగ వ్యతిరేకం ఎట్లా అవుతుంది? న్యాయ వ్యవస్థ రాజ్యాంగంలో ఉండబడే చట్టపరంగా న్యాయ వ్యవస్థ ఏర్పడలేదా? ఓకే, బాబ్రీ మసీదు రామ మందిరం సంబంధించిన అంశం కొన్ని సమయంలో సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్న కాలం, మరి అంతిమంగా బాబ్రీ మసీదు రామ మందిరం నిర్మాణం మీద వచ్చిన సుప్రీంకోర్టు ఫైనల్ తీర్పే కదా ఇవాళ రామ మందిరం నిర్మాణం పూర్తి కావడానికి బాబ్రీ మసీదు స్థానంలో ఇంకొక మసీదు ప్రారంభం కావడానికి దారితీసింది. అంటే సుప్రీంకోర్టు తీర్పు దేశం అంగీకరించినట్టే కదా. మీరెందుకు అంగీకరించలేరు? పోనీ మీకు అనుకూలం వచ్చినప్పుడు ఎందుకు అదే రాజ్యాంగబద్ధం అన్నారు? మీకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు, మీకు అనుకూలంగా వచ్చినప్పుడు అదే రాజ్యాంగబద్ధం ఫైనల్ అన్నారు కదా. మీ స్టేట్మెంట్లన్నీ అవే కదా. మరి ఇప్పుడు ఎందుకు అది మళ్ళీ రాజ్యాంగబద్ధం కాకుండా పోయింది? అందువల్ల న్యాయ వ్యవస్థను గౌరవించడం అనేది కూడా వీళ్ళు చేతలేరనేసి రుజువు అవుతుంది. కానీ ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాలలో ఏబిసిడి వర్గీకరణ జరగొద్దు అని అపోనెంట్గా ఉన్నారా లేరా మాదిగలు? ఏంటంటే ఏ రాష్ట్రంలో ఏ కులం వాళ్ళ జనాభా కంటే మించి పొందిందో ఇప్పటివరకు చరిత్ర ప్రకారంగా వాళ్ళు ఇతర కులాల అవకాశాలకు అడ్డు తగులుతున్నారు. వాళ్ళు ఇక్కడ మాలలు కావచ్చు, మహారాష్ట్రలో మహార్లు కావచ్చు, ఉత్తరప్రదేశ్లో చెమార్లు కావచ్చు, ఎవరైతే జనాభా కంటే మించి పొందడమే ఇతర కులాల అవకాశాలు కొల్లగొట్టడానికి దారితీసింది. అవును, ఉత్తరప్రదేశ్లో చెమార్లు ఇతర కులాల అవకాశాలు కొల్లగొడుతుండ్రు. కానీ అక్కడ వర్గీకరణ డిమాండ్ ముందుకెళ్తుంది కదా. అంటే వెనకబడ్డ దళిత కులాలు ఉన్నాయి కదా, వెనకబడ్డ దళిత కులాల అవకాశాలను అంగీకరించకుండా అడ్డు తగులుతామని మాట్లాడేది ఎవరు? చెమార్లే కదా. ఇప్పుడు చెమార్లకు ప్రతినిధి ఎవరు? మాయావతి కదా. మాయావతి వర్గీకరణకు వ్యతిరేకం అంటుంది. ఇక్కడ వర్గీకరణకు వ్యతిరేకమైనటువంటి ఎవరు? దళితులు 59 కులాల్లో మేము వర్గీకరణ జరగనీయము, మేము అడ్డుకొని తీరుతామని మాట్లాడుతున్నది ఎవరు? 59 కులాలు కాదు, 58 కులాలు కాదు, మాలలే అంటుండ్రు. అంటే ఎందుకంటారు? వాళ్ళొక్కరే ఎందుకు అంటుండ్రు? రిజర్వేషన్లకు ఎక్కువ లబ్ధిదారులు వాళ్ళే కాబట్టి ఇతర కులాల అవకాశాలు రావద్దని వీళ్ళు అడ్డం పడుతున్నారు. అక్కడ చెమార్లే రిజర్వేషన్లలో లబ్ధి ఎక్కువ పొందుతున్నారు కాబట్టి వాళ్ళు అడ్డు తగులుతుండ్రు. అందువల్ల ఏ కులమైనా తమ జనాభా కంటే మించి ఏ రాష్ట్రంలో పొందుతుండో వాళ్ళు వర్గీకరణకు వ్యతిరేకంగా కనిపిస్తున్నారు. వాళ్ళు మాదిగల, మాలల, చెమార్ల, మహార్ల కాదు, లబ్ధిదారులు అందరూ, ఎక్కువ అవకాశాలు పొందిన వాళ్ళందరూ ఏ రాష్ట్రంలో ఏ కులమైనా ఇతర కులాల అవకాశాలను కొల్లగొట్టడానికి అలవాటు పడ్డారు. ఇతర కులాల అవకాశాలు రాకుండా అడ్డుపడుతున్నారు. రైట్. పూర్తి స్థాయిలో మాలలందరికీ కూడా ఓ అజాత శత్రువు, ఓ శత్రువులాగా మారిపోయారు మీరు అని అంటే మిమ్మల్ని మీరు ఏమంటారు? ఒప్పుకుంటారు దీన్ని? అది వాళ్ళ స్వార్థ బుద్ధితో నన్ను ఆలోచిస్తే నేను వాళ్ళకి శత్రువుగానే కనిపిస్తున్నానేమో. అంబేద్కర్ కాలంలో అంబేద్కర్ రిజర్వేషన్ల గురించి పోరాటం చేస్తున్నప్పుడు ప్రథమంగా అగ్రకులాలందరూ రిజర్వేషన్లు వ్యతిరేకించే వాళ్ళందరూ, అంబేద్కర్ డిమాండ్ను, అంబేద్కర్ కోరికను వ్యతిరేకించే వాళ్ళందరూ ఓకే అంబేద్కర్ని ప్రధాన శత్రువుగా చూశారు. అయితే అంబేద్కర్ తప్ప కొన్ని వేల సంవత్సరాలుగా అవకాశాలకు దూరమైన వర్గాల పక్షాన అంబేద్కర్ నిలబడ్డాడు. వాళ్ళకు ప్రత్యేకమైన ప్రాతినిధ్యం కావాలి, ప్రత్యేకమైన వాటా దక్కాలి అని చెప్పి. అవును, వేల సంవత్సరాలుగా ఆధిపత్యం వహించిన వర్గాలకు సంబంధించిన వాళ్ళు మేము ఎందుకు ఇస్తామని అడ్డం పడ్డారు. కోరుకునేవాడినే కదా శత్రువుగా చూసేది. మరి తర్వాత ఏమైంది? అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను మన అగ్రకులాలు కూడా గౌరవించాల్సిన పరిస్థితి వచ్చేసింది. అంటే భవిష్యత్తులో అంబేద్కర్ లాగా ఎట్లయితే వాళ్ళు కొనియాడారో వాళ్ళు మిమ్మల్ని కూడా కొనియాడతారని మీరు అనుకుంటారా? నేనేమంటానంటే ఎప్పుడు న్యాయం గురించి పోరాటం చేసిన వాళ్ళే చరిత్రలో నిలబడతారు. మేము న్యాయం గురించే పోరాటం చేస్తున్నాం. ఒక మాటలు చెప్పాలంటే ఆనాడు అంబేద్కర్ సాధించిన ఆ రిజర్వేషన్ ఫలాలను మరింత క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడానికి, ఇప్పటి వరకు రిజర్వేషన్ ఫలాలు అందుబాటులోకి రాని కులాలకు రిజర్వేషన్ అందించడానికి ఈ పోరాటం జరుగుతుంది. మరి అంబేద్కర్ తర్వాత రిజర్వేషన్ల పంపిణీ జరగాలని పోరాటం చేస్తున్నది ఎవరంటే ఎంఆర్పిఎస్ఏ. కాబట్టి ఖచ్చితంగా ఆనాడు సాధించడానికి ఆయన పాత్ర పోషించాడు, దాన్ని పంపిణీ చేయడానికి మా పాత్ర మేము పోషిస్తున్నాం. రైట్. అదే అంబేద్కర్ను ఇన్స్పిరేషన్గా తీసుకున్న మీరు కులం పేరుతో అంబేద్కర్ను కూడా తిట్టిరు అని మాలలు ఆరోపించారు. అది ఆరోపణ, మరి నిజం కాదు కదా. నువ్వే చెప్తున్నావు కదా ఆరోపణ అని అన్నారు క్లియర్గా. నేను చేసిన ఇంటర్వ్యూలలో కూడా అన్నారు. అది ఆరోపణ నిజమాగా చెప్పు అన్నారు. మరి అన్నారు అంతే కదా. అన్నారు. అనడంలో కూడా ఆధారాలు ఉండకుండానే చెప్తారు కదా వాళ్ళు. నేను ఎందుకు అంబేద్కర్ నా గౌరవపరుస్తా? ఒక మాట చెప్పాలంటే ఈ దేశంలో నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణంగా ఎవరన్నా రోడ్డు మీద సమాజం ముందు తమ ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఎంఆర్పిఎస్ పరంగానే మేము చేస్తున్నాం. ఆధారాలు ఏంటిది? ఒక మాట గమనించండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సొంత రాజగృహం మీద దాడి జరిగింది. మహారాష్ట్రలో దాడి చేసినారా లేదా? ఇల్లును ధ్వంసం చేసే ప్రయత్నం చేశారా లేదా? ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎవరు
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజగృహం మీద దాడి చేసిన వాళ్ళని శిక్షించాలని చెప్పి రోడ్డుకి ఉద్యమాలు చేసింది ఎవరు చెప్పండి? ఎంఆర్పిఎస్ చేసింది. ఓకే, ఇక్కడ మనకు ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించారు చూడండి హైదరాబాద్లో. అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించారు కదా, ఏది పంజాగుట్టలో తొలగించారు కదా. మరి అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి దాన్ని ముక్కలు చేసిండ్రన్న రోజు మరి దాన్ని నిలబెట్టాలి అని చెప్పి అంబేద్కర్ గౌరవం నిలబెట్టే పోరాటం చేసింది ఎవరు? ఎంఆర్పిఎస్ కాదా? ఓకే, మన కేసీఆర్ గారు అసలు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇప్పుడు పనికిరాదు, కొత్త రాజ్యాంగం రాద్దామన్న రోజు కదా, ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించాలి అని చెప్పి కేసీఆర్కి వ్యతిరేకంగా అంబేద్కర్ వాదుల సదస్సు పెట్టింది ఎవరు? ఎంఆర్పిఎస్ కాదా? పోనీ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు తీసుకురాలేదు. ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు సాధించడం కోసం ఎంఆర్పిఎస్ పోరాటం చేసింది నిజం కాదా? పోనీ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కారంచేడు చుండూరు పోరాటం వల్ల యాక్ట్ వచ్చిందని మనం చెప్పుకుంటున్నాం. మరి దాన్ని రద్దయిన రోజు తిరిగి నిలబెట్టడం కోసం ఎస్సీ ఎస్టీ వాళ్ళందరినీ ఒక తాటి మీద నిలబడి పోరాటం చేసింది ఎంఆర్పిఎస్ కాదా? అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి రిజర్వేషన్లు సాధించడం అయితే దాన్ని కింది వర్గాలకు తీసుకెళ్లడం, అంటే దళితుల్లో పై వర్గాలకే రిజర్వేషన్లు పొందడానికి దారితీసింది. దళితుల్లో కింది వర్గాలకు రిజర్వేషన్ అందలేదు. మరి ఆయన సాధించిన రిజర్వేషన్ల ఫలాలు కింది దాకా తీసుకెళ్లడం అనేది ఆయన స్ఫూర్తికి అనుగుణం కాదా? అందువల్ల రిజర్వేషన్ల వర్గీకరణ అయినా ఆయన స్ఫూర్తికి అనుగుణంగానే దేశంలో అంబేద్కర్కు రాజ్యాంగానికి లేదా దళితులకు ఎక్కడన్నా అన్యాయం జరిగితే ఆ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేసేది కూడా ఎంఆర్పిఎస్ఏ. ఎంఆర్పిఎస్ చేసినంత పోరాటం దళితుల కోసం ఇప్పుడు వేదిక మీద మనల్ని వ్యతిరేకించే వాళ్ళు, వర్గీకరించే వాళ్ళు ఎక్కడ చేసినట్టు రుజువు ఉన్నదా? నేను కారంచేడులో జీవించిందని చెప్తా. ఇప్పుడు రోడ్డు మీద మనల్ని వ్యతిరేకంగా తిట్టేవాళ్ళు, రోడ్డు మీద దూషించే వాళ్ళు ఉన్నారు కదా. కారంచేడులో విజయనగర కాలనీ ఎక్కడో తెలుసా? పోనీ మాలలే అంటుండ్రు కదా. అసలు భారతదేశంలో అతిపెద్ద ఘోరమైన ఘటన ఏంది? కారంచేడు తర్వాత చుండూరు కదా. 7 మాలలు ఒక మాదిగా దారుణంగా 8 మంది చంపి శవాలను కూడా దొరకకుండా చేయడానికి గోతంలో కట్టి తుంగభద్ర నదిలో పడేశారు, కాలువలో పడేశారు కదా. నేను ఆ ఊర్లో 6 నెలలు పడుకున్నా. వీళ్ళకేమన్నా చుండూరు తెలుసా? ఓకే, కారంచేడు చుండూరు తర్వాత లక్ష్మీపేట అనేది శ్రీకాకుళంలో పెద్ద ఘటన. అది లక్ష్మీపేటలో మొత్తం చంపబడ్డది, శ్రీకాకుళంలో మొత్తం మాలలే, దారుణంగా జరిగింది. మరి కారంచేడు చుండూరు అప్పుడేమో ఎంఆర్పిఎస్ ఏర్పడలే, ఉద్యమంలో భాగస్వాములు అయినాం. కారంచేడు జరిగినప్పుడు మీటింగ్లకు వెళ్ళొచ్చే వాళ్ళం. ఓకే, చుండూరు జరిగినప్పుడు ఉద్యమంలో నిర్మాణంలో భాగస్వాములు అయినాం. కానీ ఎంఆర్పిఎస్ ఏర్పడిన తర్వాత లక్ష్మీపేట జరిగింది. లక్ష్మీపేట ఉద్యమానికి నాయకత్వం వహించిందే ఎంఆర్పిఎస్ కదా. అంటే మాలలు చంపబడ్డ చోట కూడా మాదిగలుగా ఎంఆర్పిఎస్ వచ్చినాక కూడా నాయకత్వం వహించాం కదా. ఇట్లా దళిత వర్గాలకు చీమకుర్తిలో 3 మహిళలు, దళిత మాల మహిళలు అత్యాచారాలు కూడా చంపబడితే అక్కడ ఉద్యమానికి నాయకత్వం వహించాం కదా. ఓకే, ప్రకాశం జిల్లా కందుకూరు బృందావనంలో మాలపల్లె మీద దాడి చేసి ఒకరిని చంపితే అక్కడ నాయకత్వం వహించాం కదా. మా సొంత ఊర్లో, మా వరంగల్ జిల్లాలో ఎంఆర్పిఎస్ పుట్టకముందు నా చిన్న వయసులోనే మాలల అమ్మాయి మీద ఒకరు అత్యాచారయత్నం ప్రయత్నం చేస్తే వాళ్ళ అన్న అడ్డం పడితే ఆయన మీద తీవ్రమైన దాడి చేసినప్పుడు ఆయనను కాపాడడం కోసం మేము ప్రయత్నం చేస్తే మా మీద దాడి చేస్తే ప్రతి దాడుల మధ్యలో మేము అసలు మా చదువు మానేసి జైలు పాల్గొవాల్సిన సందర్భాలు వచ్చినాయి కదా 44 ఏళ్ళ క్రితం. నేను అంటున్నా, నా మాల సామాజిక వర్గానికి స్వార్థపరుల దగ్గర రాజీ ఉండదు, వర్గీకరణ అడ్డుకునేటోళ్ళు మాట్లాడుతున్న వాళ్ళ దగ్గర రాజీ ఉండదు. కానీ సామాన్య మాలలకు అన్యాయం జరిగినప్పుడు మాలలకైనా మాదిగలకైనా ఎవరికైనా అండగా నిలబడేది, వాళ్ళ తరపున గట్టిగా పోరాటం చేసేది ఎంఆర్పిఎస్ఏ. రైట్. ఓకే, మీరు ఇంతసేపు ఇన్ని విషయాలు చెప్పినా కూడా మరి మొన్న మాట్లాడుతూ మాలలు సైకోలు అని అనాల్సినటువంటి సందర్భం ఎందుకు వచ్చిందంటారా? ఒక మాట మీరు గమనించండి, వర్గీకరణను అడ్డు తగులుతాం అంటే మేమేమన్నా మౌనంగా ఉండాలంట. అంటే సైకోలతో పోలుస్తారా? ఎందుకు కాదు, సైకోలు అంటారా అన్న? ఎందుకు కాదు, ఎందుకన్నా నేను చెప్పనా? చెప్పండి. దళితుల ఐక్యత అని అంటాండ్రు. ఓకే, మీరు ఐక్యంగా ఉండాలి అని అంటాండ్రు, అంతేనా? ఐక్యంగా ఉండాలంటే వర్గీకరణ జరగాలని మేము అంటున్నాం, అంతే కదా. వర్గీకరణ అడ్డుకుంటాం, మీరు ఐక్యంగా ఉండాలి. వర్గీకరణ అడ్డుకుంటాం, మీరు ఐక్యంగా ఉండాలంతే. వర్గీకరణ అనేది మీ వాట అడగద్దు, ఆయన మాతో కలిసి ఉండాలంటారు. ఇది వన్ సైడ్ లవ్ కాదా? వన్ సైడ్ లవ్ కాదా? మీరు గమనించండి, రోడ్ల మీద అక్కడక్కడ పోకిరిగాళ్ళు ఏం చేస్తుంటారు? తుంటరి లెక్కలు చేస్తుంటారు. చేసి ఏం చేస్తుంటారు? ఒక అమ్మాయి ఎంట పడుతుంటారు, నువ్వు నన్ను ప్రేమించాలి, నేను ప్రేమించలేను అని అంటారు. నన్ను ప్రేమించకపోతే నిన్ను చంపుతాను అంటారు. ఎంతమంది గొంతులు కొత్తలేరు, ఎంతమందిని చంపట్లేదు. వాళ్ళు సైకోలు కాదా? వాళ్ళు అట్లా చేసేటోళ్ళు సైకోలు. అందువల్ల
దళితుల ఐక్య మేము వర్గీకరణ అడ్డుకుంటాం అయినా మీతో కలిసి ఉండాలంటే వాళ్ళు సైకోలు కాదా? మా వాట మాకు రాకుండా మీతో ఎందుకు కలిసి ఉండాలి? అన్నదమ్ములలో ఉన్న మాలలను మాదిగలను మందకృష్ణ విడగొట్టిండు అని అంటే ఏమంటారు అన్న? అన్నదమ్ములుగా ఉన్న మాలలను మాదిగలను విడగొట్టిండు మందకృష్ణ అంటే ఏమంటారు అంటున్నా? నిజంగా అన్నదమ్ములం అవుతే ఏ ఊర్లో మనకి ఇచ్చిపుచ్చుకునే ఉంటాయా? అన్నదమ్ములు మీ ఊరు ఉన్నది, అన్నదమ్ములు మీ ఊర్లో అన్నదమ్ములు ఇచ్చిపుచ్చుకుంటారు. అట్లా కాదే బాబు, అన్నదమ్ముల పిల్లలు ఇచ్చుకుంటారే. మరి రెండు కులాల వాళ్ళు ఉన్నాం, ఒకటే అంటున్నాం కదా. రెండు కులాల వాళ్ళు ఒకటే అంటున్నాం కదా. మీ ఊరిలో మాలపల్లి ఉంటుంది, మాదిగపల్లి ఉంటుంది. మీ ఊర్లో ఎవరన్నా పెళ్లి చేసుకోవాలంటే మాలపల్లెల సంబంధాలు చూస్తారా? మీ ఊర్లో ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే మాదిగపల్లెల్లో మాలల సంబంధాలు చూస్తారా? చూడరు. ఎందుకు చూడరు? ఒకటిగా లేం. నేను విడగొట్టేదేందే? దేశ కుల వ్యవస్థే ప్రతి రెండు కులాల మధ్యలో సమానత్వం లేకుండా చేసింది, అంతేనా? రెండు కులాల మధ్యలో సమానత్వం లేకుండా చేసిన సొసైటీ దృష్టిలో అందరం అంట్రాంత కులాలకు సంబంధించిన వాళ్ళం, అంట్రాంతను వివక్షత గురవుతున్న వాళ్ళం కాబట్టి దళితులం అంటున్నాం. కానీ దళితుల మధ్యలో సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం ఏమైనా ఉన్నదా? ఎవరు విడగొట్టిండ్రు అక్కడ? అదే సమయంలో నిజంగా విడిపోవద్దని నువ్వు అనుకుంటున్నావు అనుకో, నీ భాషలోనే మా వాట మాకు ఇచ్చేస్తే కలిసి ఉంటాం కదా. వర్గీకరణకు సంబంధించిన అడ్డు తగులుతామని వేదిక మీద మాట్లాడేటోళ్ళు, మొన్న వేదిక మీద మాట్లాడేటోళ్ళు, ఓకే వాళ్ళ తండ్రి సంపాదించిన ఆస్తులు 1000 కోట్లు ఉన్నాయి కదా, ఒకడే తీసుకుంటుండా అన్నదమ్ములు పంచుకుంటుండ్రా? ఎవరైతే అన్నదమ్ములమే అంటుండ్రు కదా, వాళ్ళే అన్నదమ్ములే అంటున్నారు కదా. ఓకే, వెంకట స్వామి బతికినప్పుడు కేంద్ర మంత్రిగా, ఎంపీగా దేశంలో చాలా సేవ చేసి 1000 కోట్ల రూపాయలు అయితే వాళ్ళకి సంపాదించి పెట్టిండు కదా, పరిశ్రమలు ఇచ్చిండు కదా. ఓకే, వినోద్, వివేక్ వాళ్ళ కుటుంబ సభ్యులు పంచుకోరా? చెప్పమనండి. అన్నదమ్ములం అంటుండ్రు కదా, వాళ్ళ అన్నదమ్ములే కదా. రెండు కులాల అన్నదమ్ములని నువ్వు పోలుస్తున్నావు కదా. అరే మీ తండ్రికి పుట్టిన బిడ్డలే కదా. మీ తండ్రికి పుట్టిన బిడ్డలు, మీ తండ్రి సంపాదించిన 1000 కోట్ల రూపాయల ఆస్తి నేనే మొత్తం తింటా అని చెప్పి చిన్నోడు అన్నాడు అనుకో, పెద్దోడు ఒప్పుకుంటాడా? లేదా నేనే తింటా అని చెప్పి పెద్దోడు అన్నాడు అనుకో, చిన్నోడు ఒప్పుకోరు. అది ఒప్పుకోవడం అనేది జరిగితే ఎవడన్నా ఒప్పుకోవడానికి అవకాశం ఉన్నది. అది ఒప్పుకోనప్పుడు ఇది ఎట్లా ఒప్పుకుంటారబ్బా? తండ్రికి పుట్టిన ఇద్దరు, రక్తం పంచుకునే ఇద్దరు అన్నదమ్ములే తండ్రి సంపాదించిన ఆస్తిని పంచుకోవడంలో తేడాతో గొడవ పడతారు కదా. ఇచ్చుపుచ్చుకోవడాలు లేని, కంచం పొత్తు లేని, మంచం పొత్తు లేని రెండు కులాలకు సంబంధించిన వాళ్ళ వాటా ఒకరే తింటామంటే మేము ఒప్పుకోవాలనా? రైట్, ఓకే. అంటే కృష్ణన్న ఉద్యమాలే కాదు లాజిక్లు కూడా బాగానే చెప్తాడు అన్నట్టు. సత్యాలు లాజికల్ కావు, సత్యాలు ఇవి. మీకు లాజికల్ కనిపిస్తే నేనేం చేస్తా? సత్యమా కాదా గది చెప్పు, అంతే. నేను సత్యాలే మాట్లాడతా. రైట్, సింహగర్జన సభ చూసి నిజంగా కొంచెమన్నా ఇన్నేళ్ళ పోరాటం అంతా కూడా వృధా కాబోతుందని అనిపించిందా మీకు? అట్లాంటి గర్జనలు, పిల్లి కూతలు, అవి గర్జనలు కావు, పిల్లి కూతలు కదే. ఇంకా 1000 పెట్టినా వర్గీకరణ జరిగి తీరుతుంది. ఎందుకంటే వర్గీకరణ ఉద్యమం ప్రారంభమైన దశలో ఇంతకంటే ఎక్కువ ఉద్రిక్త వాతావరణం సృష్టించి లక్షల మంది కదిలించిండు పివి రావు గారు. ఇంతకంటే ఎక్కువ సమీకరించి, ఓకే, ఇంకా అప్పుడు దుష్ప్రచారం ఎక్కువ చేసి అసలు రిజర్వేషన్లే మొత్తం రద్దు చేస్తుండు కృష్ణమాదిగా. రిజర్వేషన్లే రద్దు చేయడానికి కుట్ర చేస్తుండు. మాలలకు అసలు రిజర్వేషన్లే వద్దంట. నేను కోరేది వర్గీకరణ అవుతే వర్గీకరణ ఉద్దేశం అసలు మాలలకు రిజర్వేషన్ వద్దంటుండ్రు కృష్ణమాదిగా అని చెప్పి మాలలందరినీ లేపేవాడు. ఇంకా ఒక దుష్ప్రచారం చేసి మాలలను బాగా లేపే ప్రయత్నం చేశారు. పెరియారు ఒక మాట అన్నాడంట, నాగుపాము బ్రాహ్మణులు కల్పిస్తే బ్రాహ్మణులు నాగుపామును వదిలిపెట్టి బ్రాహ్మణులను చంపండి అని పెరియార్ అంటే, ఇప్పుడు కృష్ణమాది గారేమో మాలలు నాగుపాము కలిపితే నాగుపామును వదిలిపెట్టి మాలల్ని చంపండి అని అంటుండు. మన మీద అంత ద్వేషం పెట్టుకున్నాడు, మనకు రిజర్వేషన్ తీసే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి ఆనాడు విపరీతం ప్రచారం చేసి లక్షల మందిని కూడా కట్టారు. చాలా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆనాడు ఆగలే. ఓకే, ఈనాడు ఎందుకు ఆగుతుంది? ఆనాడు సుప్రీంకోర్టు తీర్పు లేదు, ఆనాడు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు లేవు, ఆనాడు ప్రధానమంత్రులు వచ్చి మాట్లాడింది లేదు కదా, చీఫ్ జస్టిస్లు వచ్చి తీర్పు చెప్పింది లేదు. మరి ఆనాడే అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు, మాకు అనుకూలమైన వాతావరణం లేనప్పుడే ఆగనప్పుడు ఇప్పుడు అంతో ఇంతో వర్గీకరణ ప్రక్రియ దశల వారీగా, రాష్ట్రాల వారీగా విస్తరిస్తున్నది. ఆనాడు ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఒక పంజాబ్లోనే ఉండే, కానీ ఇప్పుడు పంజాబ్తో పాటు, హర్యానాతో పాటు, తమిళనాడుతో పాటు, కర్ణాటకతో పాటు, మహారాష్ట్రతో పాటు, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో కూడా వర్గీకరణ డిమాండ్లు ఉన్నాయి. ఇప్పుడు కమిషన్లు పడుతున్నాయి. కాబట్టి ఎట్లా అడ్డుపడతారు? ఎట్లా అవుతారు? కాకపోతే ఒకటి జరిగింది. నిన్నటి వరకు ఈ 30 ఏళ్ళు కదా మేము మా ఉపన్యాసాలు చెప్పేవాళ్ళం. ఓకే, వర్గీకరణ అడ్డుకోవడానికి కాంగ్రెస్లో మాల సామాజిక వర్గానికి పెద్ద పలుకుబడి ఉన్నది. అందులో
తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దక్షిణాది రాష్ట్రాల్లో మాలలందరికీ గాడ్ ఫాదర్ వెంకటస్వామి. ఓకే, ఆ వెంకటస్వామి కుట్రల వల్ల ఈ వర్గీకరణ అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమం వెనుక ఆయన ఉన్నాడని చెప్పుకుంటే వచ్చేవాళ్ళం. చెప్పుకుంటే వచ్చేవాళ్ళం. ఆయన డార్క్లో ఉండి నడిపించాడు. కానీ వాళ్ళ కొడుకులు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేసారు. మేము ఏం చెప్పామో అది జరుగుతుంది. అది ఏం చెప్పాము, అంతకుముందు వీళ్ళు డార్క్లో ఉండి వెనక నుండి వీళ్ళు నడిపించేవాళ్ళు. ఇప్పుడు సరిగ్గా పిక్చర్లోకి వాళ్ళే వచ్చేసారు కదా, పిక్చర్లోకి వాళ్ళు వచ్చేసారు. ఇంకా సమాజం ముందు స్పష్టతే కదా. ఓకే, మా తండ్రి ఉన్నాడు కూలి, వాళ్ళ తండ్రి ఉన్నాడు కేంద్ర మంత్రికి పనిచేసిండు, తేడా లేదా? మా తండ్రి ఉన్నాడు కూలి, చనిపోయిండు. మా తండ్రి కూలి చేసుకుంటూ చనిపోయిండు, వాళ్ళ తండ్రి కేంద్ర మంత్రిగా అయి చనిపోయిండు, తేడా లేదు. ఓకే, మా అన్నదమ్ములు అందరూ కలిసి ఇప్పటికీ కూలి చేసుకుంటారు కదా, వీళ్ళకు 1,00,000 కోట్ల రూపాయల పరిశ్రమలు ఉన్నాయి, తేడా లేదా? మేము ఒక చిన్న సోషల్ మీడియా నడపాలంటే కూడా రూమ్ రెంట్ లేని పరిస్థితి మాకున్నది కదా. వాళ్ళకు ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ మీడియా నడిపే అంత శక్తి వాళ్ళకు ఉన్నది కదా. మా ఇంట్లో ఒక వార్డు మెంబర్ కూడా లేడు. మా ఇంట్లో మా తండ్రి నుంచి మొదలుకుంటే మా ఇంట్లో ఒక వార్డు మెంబర్ కూడా లేడు. కానీ వాళ్ళ ఇంట్లో కేంద్ర మంత్రులు ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఎంపీలు ఉంటారు, వాళ్ళ ఇంట్లో రాష్ట్ర మంత్రులైన వాళ్ళు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు. ఒకే ఏకకాలంలో సిట్టింగ్ 3 ప్రజాపతులుగా ఉంటారు. దోసుకునేటోళ్లకు ప్రతినిధిగా బాగా దోసుకునేటోడే అయిండు. ఓకే, ఆకలి బాధలతో ఉన్న వాళ్ళ కుటుంబాలకు కులానికి ప్రతినిధిగా ఆకలి బాధల కుటుంబం నుంచే ఉద్యమం నడుపుతున్నాం, తేడా లేదా? ఈ సమాజం చూడదా? 100,000 కోట్ల రూపాయల వారసులు మాకు అడ్డం తగులుతుండ్రు. ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా నడిపే వాళ్ళు అడ్డం తగులుతుండ్రు. 1,00,000 కోట్ల రూపాయల విలువ గల పరిశ్రమలు నడిపేటోళ్ళు మాకు అడ్డు తగులుతుండ్రు. సొసైటీ చూస్తుంది కదా. రైట్, ఓకే అన్న, మీరు ఇన్ని చెప్తా ఉన్నారు కదా, ప్రింట్ మీడియా ఉంది, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, లేకపోతే 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి, పదవులు ఉన్నాయి అని. ఇప్పుడు మాలను చైతన్యపరిచి ఉద్యమాలు చేసి లేకపోతే మీటింగ్లు పెట్టడం వల్ల వివేక్ వెంకటస్వామికి ఏం లాభం? అంటే ఏం లాభం వివేక్ వెంకటస్వామికి? ఒక విషయం గమనించండి, వివేక్ వెంకటస్వామి కారణాలు ఏమైనా ఇంటర్నల్గా అడ్డుకునే ప్రయత్నం చేసిపోయాడు. టార్గెట్ మందకృష్ణనా? వర్గీకరణ అడ్డుకునే ప్రయత్నం చేయబోయాడు. ఒక 2 సాక్ష్యాలు చెప్తా. వాళ్ళ తండ్రి ఉన్నప్పుడు వర్గీకరణ అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. 2004లో సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం లేదు రాష్ట్రాలకు పార్లమెంట్ అన్నప్పుడు పార్లమెంట్ ఆయన అడ్డుకున్నాడు. 2009 వరకు 2009 నుంచి 14 వరకు వివేక్ ఉన్నాడు. ఓకే, అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇదే ఈ కుటుంబంకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చారు. రోడ్డు మీదకి రాకముందు ఇంటర్నల్గా వాళ్ళు ఎట్లా అడ్డుకుంటారో ఒక విషయం చెప్తాను నేను. ఇంటర్నల్గా అంటే వాళ్ళ మనసు ఒప్పట్లేదు, వర్గీకరణకు వాళ్ళ అనుకూలన్నకు వాళ్ళ మనసు ఒప్పట్లేదు. ఒకరోజు అంటే మేము అప్పుడు బయట చెప్తే అది నమ్మేది కాదు కదా, కానీ ఒక రోజు చెప్పండి, మీరు గౌరవ ప్రధాన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఒక 3 రోజులు హైదరాబాద్ జరిగినాయి 2022లో నోవోటెల్లో. అప్పుడు ఎంఆర్పిఎస్ మొత్తం రోడ్ ఎక్కించింది వర్గీకరణ కోసం. ధర్నాలు, రాత్రోకలు, పెరేడ్ గ్రౌండ్లో దిగ్బంధనాలు ఇవన్నీ జరిగినాయి. దెబ్బలు కూడా తిన్నారు ఎంఆర్పిఎస్ కార్యక్రమం. ఆ రోజు రాత్రి 12 గంటల సుమారు అమిత్ షా గారు తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులతో చర్చ పెట్టాడు. అప్పుడు అమిత్ షా గారు ఉన్నారు, సంతోష్ జీ గారు ఉన్నారు, నడ్డా గారు ఉన్నారు, తరుణ్ చుగ్ గారు ఉన్నారు. మిగతా 10-12 మంది తెలంగాణ జాతీయ రాష్ట్ర ప్రముఖులు, కిషన్ రెడ్డి గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, ఓకే, డికే అరుణ గారు, తర్వాత ఈటల రాజేందర్ గారు, బండి సంజయ్ గారు, ఓకే, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, అందులో చర్చ జరిగింది. అందులో వివేక్ ఉన్నాడు, ఇతను వెంకటస్వామి కొడుకున్నాడు. ఓకే, ఆయనే చెప్పాడు, ఎవరు అమిత్ షా గారే చెప్పారు, ఎస్సీ వర్గీకరణ విషయంలో త్వరగా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి, ఇప్పటికీ ఆలస్యమైంది అని చెప్పాడు. ఇప్పుడు 2022కి సంబంధించిన విషయం. ఓకే, ప్రతి ఒక్కరూ ఇప్పటికీ ఆలస్యమైంది, తొందరగా వర్గీకరణ చేయడానికి ప్రయత్నం చేద్దాం అని అందరు చెప్పారు. వర్గీకరణ వద్దని ఆయన చెప్పేశాడు. మీరు ఎందుకు తొందరపడుతుండ్రు అని ఆయన చెప్పాడు. ఇది బయట ఎవరికి తెలియదు కదా. ఓకే, అంటే ఎక్కడున్నా మనసు వర్గీకరణ వ్యతిరేకంగా ఉన్నదని సాక్ష్యం. తర్వాత నరేంద్ర మోడీ గారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నవంబర్ 11వ తారీఖు నాడు 2023లో పెరేడ్ గ్రౌండ్ సభకు వచ్చాడు కదా. సభకు రావడానికంటే ముందు కదా ఈయన రాజీనామా చేసింది బీజేపీకి. ఎవరు? వివేక్ రాజీనామా చేశాడు. రాజీనామా చేయడానికి బయట చెప్పే కారణాలు వేరు, కానీ రాజీనామా చేయడానికంటే ముందు ప్రధానమంత్రి మన సభకు రావడానికంటే 4-5 రోజుల ముందు ఒక 7-8 మందికి బీజేపీ సీనియర్ నాయకులకు ఫోన్ చేశాడు. అంటే మీరు మాదిగొల్ల మీటింగ్కు ప్రధానమంత్రిని తీసుకొస్తే మేము అంగీకరించాలనా, మేము మౌనంగా ఉండాలనా? అందుకోసమే రాజీనామా చేసిండా? బయట చెప్పింది వేరు, ఓకే, ఫోన్లో మాట్లాడింది వేరు అంటున్నా నేను. ఓకే, అంటే నాకు ఈయన ఎవరికి ఫోన్ చేస్తారో వాళ్ళు నాకు చెప్తారు కదా. ఎవరు
ఈయన రాజీనామా కంటే ముందు ఇగో ఈ ఎవరెవరికి ఫోన్ చేసినా ఆ లీడర్లో మళ్ళీ మీకు చెప్పేసి ఆటోమేటిక్గా నాకు బీజేపీలో ఉండే మెజార్టీ వాళ్ళు నాకు మిత్రులుగానే ఉంటారు. ప్రతి పార్టీలో నాకు మిత్రులు ఉన్నారు. ఓకే, అది పక్కకు పెట్టేసి అంటే శ్రేయభిలాషులు ఉన్నారు కదా. ఈయన ఎవరెవరికైతే ఫోన్ చేశారో ఫోన్ చేసిన 10 నిమిషాలకు అర్ధగంటకు ఆ రోజు నాకు ఫోన్ వస్తుంది కదా. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మాదిగల మీటింగ్కి ఎట్లా రప్పిస్తారు? మేము మౌనంగా ఉండాలనా? మేము ఎందుకు ఇంట్లో పడి ఉండాలి? వర్గీకరణ మీరు చేస్తా అంటే మేము ఎందుకు ఊరుకోవాలి? ఇవన్నీ అన్నోడే కదా. ఈ 2 సాక్ష్యాలు ఏం చెప్తున్నాయి చెప్పండి? ఇప్పుడు కాకముందు ఏం చెప్తున్నాయి అంటే కరడు గట్టిన వర్గీకరణ వ్యతిరేకం అని చెప్తున్నాయి. ఓకే, వాళ్ళ తండ్రి మీదనే మేము ప్రచారం చేసినాం కదా, వర్గీకరణ అడ్డుకోవడం ఆయన పాత్ర పోషించిండు అని. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళు పోషిస్తున్న రోజు అవుతుంది కదా. ఇప్పుడు వాళ్ళందరూ బయటకు వచ్చారు, అంతే. ఇంటర్నల్గా ఉండేటి వాళ్ళందరూ బయటకు వచ్చేసారు. మాకు కానీ మంచిదే కదా, సొసైటీ చూస్తుంది కదా. ఎవరు వ్యతిరేకం, ఎవరు సమర్థిస్తారు అని అన్నది. అరే ఎవరు అనుకూలమో వ్యతిరేకం కాదు. అనుకూలమైన ఎంఆర్పిఎస్ వర్గీకరణ కోరుకుంటే ఎంఆర్పిఎస్కే సమాజ మద్దతు ఉన్నది. ఓకే, మరి ఆ వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళకి సమాజ మద్దతు లేదు కదా. లేదు కదా. మొన్న ఏదో పెట్టి మీటింగ్ పెట్టుకుని అంటారు కదా, వేదిక మీద ఒక వర్గంతో ఉంటుంది, ఒక ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా. మరి ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని అన్ని రాజకీయ పార్టీలు అన్ని సామాజిక వర్గాలు బలపడతాయి కదా. ప్రతి దశలో మీరు ఏ మీటింగ్ పెట్టినా ఆ వేదిక మీద అందరు ఉంటారు కదా. అంటే సమాజం ఏమనుకుంటుంది, ఓహో అంటే ఇంతకాలం మాదిగలకు అన్యాయం జరుగుతున్నా కూడా ఇంకా అందులో ఉండబట్టి డెవలప్ అయిన వాళ్ళే అడ్డం పడుతుంటనేది సమాజం గమనించడానికి అర్థం చేసుకోవడానికి మరింత ఉపయోగపడుతుంది కదా. మంచిదే, సరైన సమయంలోనే వాళ్ళు వచ్చేసారు. రైట్, ఓకే అన్న. కాసేపు ఇవన్నీ విషయాలు కొంచెం సేపు పక్కన పెడితే నేను చాలా ప్రశ్నలు మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా. ఏవైనా ప్రశ్నలు అడగవచ్చు అని అంటే అడుగుతా అన్న. తమ్ముడు, నీకు ఆ స్వేచ్ఛ ఉన్నది అన్న. ఓకే, నీ స్వేచ్ఛను ఎందుకు కాదనుకుంటావు? నేను పర్మిషన్ ఇస్తేనే ఎందుకు అడగాలి? నువ్వు పర్మిషన్ ఇవ్వకపోయినా అడగాలి. రైట్, ఓకే, రైట్. నువ్వు వేసే ప్రశ్న సమాజానికి నిజమైన జవాబు అందించడం కోసమే కదా. అవును కదా. నువ్వు దురుద్దేశంతో ప్రశ్న వేయడం కాదు కదా. కదా, నీకుండబడే సమాచారము, నీకుండబడే అవగాహన, నీ దృష్టికి తీసుకొచ్చిన విషయాలు నన్ను అడుగుతావు, తప్పేంటి? నీ స్వేచ్ఛను కోల్పోవద్దు ఎప్పుడు. రైట్ రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నో ప్రాబ్లం. మంద ఏలియాగా ఉన్నటువంటి మీరు మందకృష్ణగా ఎట్లా మారారు? మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పుట్టక ముందు కాదు, నా చిన్నతనంలో మంద ఏలియా మా వాళ్ళు పెట్టిన పేరు. కానీ స్కూల్లో మళ్ళీ స్కాలర్షిప్ గురించి మాట్లాడుతున్న దశలో ఏలియా అనే పేరుకు ఎందుకో స్కాలర్షిప్ రాదనుకున్నారేమో మంద ఎల్లయ్యగా మారింది. ఓకే, సేమ్ టైం మంద ఎల్లయ్య పేరు నేను మళ్ళా పెరిగి కొంత ఉద్యమంలో పీపుల్స్ వార్ అటు బ్యాక్గ్రౌండ్గా ఉన్న దాంట్లో పనిచేస్తూ కొంత అండర్ గ్రౌండ్కి వెళ్ళిన సమయంలో నా పేరు అండర్ గ్రౌండ్ ఏరియాలో మంద కిషన్గా మారింది. మంద కిషన్గా మారిన పేరు అంతిమంగా మంద కృష్ణమాదిగా మారింది. అంతే, మందకృష్ణగా మారింది. రైట్ అన్న, మీరు యేసుప్రభును మొక్కుతారా? నేను అందరినీ మొక్కుతా. పర్టికులర్గా యేసుప్రభు గురించి అందరినీ మొక్కుతా. యేసుప్రభు గురించి అడుగుతున్నా అన్న. నేను అందరినీ మొక్కుతాను. అందరినీ మొక్కుతాను. నాకు మీరు చూడండి, మీరు చూడండి, నేను ఎప్పుడన్నా చర్చికి పోయింది మీరు తక్కువ చూస్తారు, కానీ సందర్భం వచ్చి నన్ను ఎవరన్నా గుళ్ళకు తీసుకెళ్తే నేను ఎక్కువ వెళ్తాను. ఈ మధ్య కాలంలో అయ్యప్ప స్వాముల దగ్గర కూడా పోయారు. ఎందుకు పోతున్నాను మీరు? ఇప్పుడు నేను ఒక గుర్తుంచుకోవాలి అన్న, ఎవరి వ్యక్తిగతం వాళ్ళకు ఉన్నా కూడా భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి, భారతదేశ సాంప్రదాయాలకు మనం విలువనివ్వాలి అనుకుందాం అన్న. అవును, నన్ను అయ్యప్ప స్వామి వాళ్ళు పిలిస్తే నేను పోతా, వెంకటేశ్వర స్వామి గుడికి రమ్మంటే నేను పోతా, నేను ఆయా సందర్భంలో ఎక్కడన్నా దర్గాలకో లేకపోతే మసీదులకో ఎవరిని పిలిస్తే నేను పోతా. ఓకే, యేసుక్రీస్తు క్రిస్టియన్ దగ్గరికి వెళ్తే నేను పోతా, అసలు నేను గురుద్వారాల కాడికి నేను పోయిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, అంటే మనం రాజ్యాంగం ప్రకారంగా అందరినీ గౌరవించాలి, అన్ని మతాలను గౌరవించాలి అనే ఒక సాంప్రదాయానికి నేను విలువనిచ్చేటోని, నేను అందరి దగ్గర పోతా. రైట్, ఓకే. మందకృష్ణ గారి కుడి చేతి మీద సిలువ గుర్తుంటుందా? ఉంటుంది, ఉంటుంది, ఉంటుంది కదా. నా చిన్నతనంలో నాకు తెలియనప్పుడే వేసుకున్నాను నేను. ఓకే, గుర్తుపెట్టుకో. అంటే తల్లిదండ్రులు వేయించారా? కాదు. ఒక సందర్భంలో కూటాలు జరుగుతుంటాయి చిన్నప్పుడు, నేను 4వ తరగతిలో జస్ట్ కూటాలు జరుగుతుంటాయి. అయితే ఊర్లలో కూటాలు జరుగుతుంటాయి. కూటాలు అంటే చిన్న చిన్న ప్రేయర్ మీటింగ్ జరుగుతుంటాయి. అసలు అప్పటికి దాదాపు ఇంకా చాలా కాలం పాటు మేము ఎప్పుడు ఈ మా ఊరు ఐలోని మల్లన్న దేవాలయం ఉంటుంది అటు మాకు వరంగల్ వర్ధనపేట దగ్గర, తర్వాత కొమరవెల్లి ఉంటుంది. మా ఇంట్లో మేము ఎప్పుడు కూడా మా ఎల్లమ్మ దేవతకు మేము మా నోములు ఉంటుంది, సంక్రాంతి వచ్చినప్పుడు నోములు అవుతాయి. ఈ సాంప్రదాయం మాకు ఎక్కువ ఉన్నది. కానీ మా ఊర్లో కొన్ని ఇళ్లలో ప్రేయర్లు జరుగుతుంటాయి.
ప్రేయర్లు జరుగుతున్నప్పుడు సెలవు గుర్తు చేసుకునేటోళ్ళు కొంతమంది కనిపించారు. ఇది ఏ వయసులో చెప్పానా? 4-5వ తరగతిలో. 4-5వ తరగతి. అప్పుడు నాకు ఏ అవగాహన ఉంటుందో చెప్పు. నేను ఒక జన్ను స్వామి అనే ఒక తమ్ముడు ఉన్నాడు, నా స్నేహితుడు. అతను ఇద్దరం కలిసి పుట్టుమచ్చలు వేయడానికి వస్తారు చూడు, పచ్చబొట్లు వేయడానికి వస్తారు చూడు. వాళ్ళతోటి వాళ్ళందరూ మా పక్కన వాళ్ళందరూ ఏ దేవుడో ఏ దేవతో ఏం తెలియని రోజుల్లో 4వ తరగతి అంటే దాదాపు 4వ తరగతి అంటే 10వ సంవత్సరం వయసు. 10వ సంవత్సరం వయసులో నీకేం అవగాహన ఉంటుంది నువ్వు చెప్పు తమ్ముడు? రైట్. అవగాహన లేనప్పుడు వేసుకోరు. అవగాహన వచ్చిన తర్వాత టాటో రిమూవల్స్ వచ్చినాయి, తీసేస్తారు. అది ఏమి అది తీసేయగలిగేటటువంటి పరికరాలు వచ్చినాయి అన్న ఇప్పుడు. ఎందుకు తీసేయాలి చెప్పు, ఎందుకు తీసేయాలి చెప్పు నాకు. రైట్. అంటే మీరు సరే అంతో కొంత యేసుప్రభు అంటే నమ్మకం ఉన్నది, బైబిల్ చదివిన వ్యక్తి మీరు. నేను బైబిల్ చదివిన, అంతో ఇంత భగవద్గీత గురించి అవగాహన ఉన్నది. ఓకే, నేను ఖురాన్కి సంబంధించిన నా మిత్రుడు మదార్ అనే తమ్ముడు ఉన్నాడు. ఎంఆర్పిఎస్ ఉద్యోగంలో నా ముస్లిం తమ్ముడు కూడా మదార్ అంటే నాకు ఇప్పటికే ఉంటుంటాడు. ఖురాన్ విషయంలో కూడా నాకు సూక్తులు చెప్తుంటాడు. అంటే ప్రవక్త ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యట్లేదని చెప్పి నేను కరెక్ట్గా చెప్తున్నా పట్టండి. నేను అన్ని మతాలను సమానంగా గౌరవించే అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణంగా రాజ్యాంగాన్ని గౌరవించటం. రైట్. ఓకే. రైట్. మళ్ళీ మీరు అడవుల బాట కూడా కొన్ని రోజులు పట్టిరు. అవును. అంటే ఆ మావో భావాలు అయితే ఉన్నాయి మీకు, వామపక్ష భావాలు అయితే ఉన్నాయి మీకు. నేనంటే ఒక న్యాయమైన పోరాటం జరుగుతున్న క్రమంలో ఎవరి స్ఫూర్తి తీసుకుంటే రాజీ పడకుండా యుద్ధం చేస్తామో ఆ స్ఫూర్తి తీసుకున్న నాయకులందరినీ నేను అనుసరిస్తా, ఆచరిస్తా. ఓకే. ఒక విషయం గుర్తు తీసుకో, మావో అయినా ఇంకెవరైనా, లెనిన్ అయినా, స్టాలిన్ అయినా సాయుధ పోరాటం నడిపిన వాళ్ళు. ఓకే, ఆ సాయుధ పోరాట పందాలో కొంతకాలం నేను ప్రయాణం చేయవచ్చు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు పందాలే నాకు అనుసరణీయమైనవి. ఒకరు గాంధీ, రెండు అంబేద్కర్. గాంధీని ఎట్లా తీసుకున్నాం, అంబేద్కర్ని ఎట్లా తీసుకున్నాం? గాంధీని ఈ దేశ స్వాతంత్ర పోరాటాన్ని ఉర్రుతొలగించిన ఉద్యమం, మాస్ ఉద్యమాన్ని నడిపిండు. గాంధీ కంటే ముందు మాస్ ఉద్యమం కాదు స్వాతంత్ర పోరాటం కదా. గాంధీ కంటే ముందు మాస్ ఉద్యమం కాదు. ఆనాడున్న పరిస్థితుల్లో మాస్ ఉద్యమాన్ని నిలబెట్టుకుంటూ స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించింది ఎవరు? అది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా. అంతా ఉద్యమంలో ఎక్కడన్నా అరకొర సంఘటనలు జరగలేదా అంటే జరగవచ్చు. కానీ ఉద్యమానికి నాయకత్వం వహించిన గాంధీ ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలను కూడగట్టే దశకు తీసుకెళ్లి స్వాతంత్రం సాధించే పోరాటంలో భాగస్వామ్యం. నేను అదే పందాన్ని అనుసరించా. ఓకే, ఎంఆర్పిఎస్ నిర్వహించిన సభలు, ఎంఆర్పిఎస్ మాస్ను కదిలించినంత ఈ స్వాతంత్ర పోరాట అనంతరం ఒక సోషల్ మూమెంట్కి ఎవరికి కదిలించలే. మీకు తెలుసు ఆ విషయం, మీకు అవగాహన ఉంటే, మీకు అనుభవం ఉంటే మీరు అది గమనిస్తారు, అది గుర్తిస్తారు. సేమ్ టైం అంబేద్కర్ను తీసుకున్నాం. అంటే పోరాటాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే కాడ మాత్రం గాంధీ ఆదర్శం. మాస్లో ఎట్లా నిలబెట్టుకుంటూ రావాలి. ఇప్పుడు 24 నుంచి నాయకత్వం వహించినట్టుగా రుజువు ఉన్నది. ఎవరు? గాంధీ. 47 నాటికి స్వాతంత్రం వచ్చింది. ఓకే కదా. ఎంఆర్పిఎస్ 94లో మొదలుపెట్టింది, 2024లో ఉన్నాం కదా. ఈ భారతదేశంలో చెక్కు చెదరని ఉద్యమం ఏదన్నా నిలబడ్డది అంటే ఇక్కడ ఎంఆర్పిఎస్ నిలబడ్డది. కష్టాలు, నష్టాలు, బాధలు, వెన్నుపోట్లు, ముందుపోట్లు, పక్కపోట్లు, ఉద్యమం మీద కుట్రలు, నిర్బంధాలు, మరణాలు, జైళ్ళు ఇవన్నీ వచ్చినా కూడా ఎంఆర్పిఎస్ మాత్రమే ఈ దేశంలో నిలబడగలిగింది. మీరు ఏ సోషల్ మూమెంట్ జీవితకాలమైనా 5-10 ఏళ్ళు కనిపించినాయి. సోషల్ మూమెంట్ గురించి మాట్లాడుతున్నా. ఏ సోషల్ మూమెంట్ జీవితకాలమైన 5-10 ఏళ్ళు ఇంచితే ఇంకొక 5 ఏళ్ళు 2-3 ఏళ్ళు అట్లా కనిపిస్తుంది. కానీ 30 ఏళ్ళు ఎంఆర్పిఎస్ ఉద్యమం చాలా ఆటుపోట్లు ఎదుర్కొంటూ విస్తరించుకుంటూ వచ్చింది, శక్తివంతంగా ఎదిగింది. అందువల్ల మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఇంత సోషల్ మూమెంట్ నడపడానికి కారణం ఏంటంటే 100 ఏళ్ల క్రితం సరిగ్గా 1924లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 100% 99% పైగా నిరక్షరాస్యులున్న, నిరుపేదలున్న, అసలు మనుషులను సమానంగా చూడడానికి కనీస అవకాశం లేని రోజుల్లో ఒక హక్కుల కోసం రాజీ పడకుండా యుద్ధం చేశాడు. అందువల్ల రాజీ పడని అణగారిన వర్గాల పక్షాన గట్టిగా యుద్ధం చేసిన మహనీయుడే మాకు స్ఫూర్తి. కాబట్టి ఇక్కడ ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరిగినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా రాజీ లేని ఉద్యమం నడిపాం. కాబట్టి మీరు నన్ను పిలిపించి ఇంటర్వ్యూ చేసుకునే పరిస్థితి వచ్చేసింది, లేకపోతే ఎందుకు వస్తుంది? అందువల్ల ఉద్యమాన్ని ఎలా నడపాలనే కాడ గాంధీ. ఓకే, ఉద్యమం లక్ష్యం చేరడానికి రాజీ పడకుండా అణగారిన వర్గాలకు ఎట్లా న్యాయాన్ని సాధించాలంటే అంబేద్కరే. నాకు ఇద్దరే మహనీయులు. రైట్. ఓకే అన్న.
నేను ఏపూరు సోమన్ ఇంటర్వ్యూ చేసిన. ఆయన ఇంటర్వ్యూలో ఒక అంశం చెప్పిండు. మందకృష్ణ మాదిగన్న ముందుకు రాకముందుకు మాదిగలు కావచ్చు, ఈవెన్ నేను కూడా ఎట్లా చెప్పేటోని అని ఓ సందర్భం ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఎవరన్నా ఏంది మీరు ఏమిటి అని అడిగినప్పుడు మేము హరిజనులము అని చెప్తుండేనట. ఎప్పుడైతే మందకృష్ణ మాదిగన్న దండోర ఉద్యమాన్ని తీసుకొని వచ్చిండో అప్పటి నుంచి నేను మాదిగా అని జబ్బదరుచుకొని చెప్పే రోజులు తీసుకొచ్చిండో అని అన్నారు. ఇటువంటి అంశాలు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నిజమే కదా నాన్న. ఇప్పుడు అది ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఇప్పుడు మీ నాన్నలకు తెలుసు కదా. దళిత సమాజంలో ముఖ్యంగా మాలైనా మాదిగైనా ఇంకోరైనా కొంత కులం పేరు చెప్పుకోవాలంటే చిన్నతనం, బాధ, అవమానం అనేది ఆ రోజు ఉన్న చరిత్రే కదా. అంటే అదే రెడ్డి, మేము రెడ్డి అని చెప్పుకోవడానికి ధైర్యంగా గర్వంగా చెప్పుకుంటారు. వెలమలు చెప్పుకోవడం, బ్రాహ్మణులు, వైశ్యులుగా చెప్పడానికి, రాజులుగా చెప్పడానికి గర్వపడుతుంటారు. కానీ ఈ వర్గాల్లో పుట్టిన వాళ్ళు ఊరికి దూరంగా నెట్టివేయబడ్డ ఈ సమాజంలో కొన్ని వేల సంవత్సరాలుగా వివక్షతకు బాధలకు గురైన వాళ్ళు కులం పేరు చెప్పుకోవాలంటే కూడా ఈ కులం వల్లనే కదా మేము అవమానాలు పడ్డదనే పేరుతో బాధ, సిగ్గు, భయపడుతూ వచ్చిన వాళ్ళు అందరికీ తెలిసిన విషయం. ఆ కోణంలోనే మీరెవరంటే హరిజనులని చెప్పుకున్న రోజులు ఉన్నాయి. మీరెవరంటే లాస్ట్ కొంత చైతన్యం పెరిగినప్పుడు మేము దళితులమని చెప్పుకునే రోజులు ఉన్నాయి. లేదా అది చెప్పుకోకపోతే మేము క్రైస్తవులమని చెప్పుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ నీ సొంత అస్తిత్వంని మాత్రం చెప్పుకోలేకపోయాం కదా. అంటే చారిత్రక నేపథ్యం నుండి వచ్చిన అవమానాలు, ఆత్మన్యూనత భావం కదా. కానీ ఎక్కడనో కొద్దిగా దాన్ని పొడగొట్టాలి కదా. అవును, ఆ రోజుల్లో నాకు ఇద్దరు కనిపించేవాళ్ళు, అధికార పక్షం, ప్రతిపక్షం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షం, ప్రతిపక్షం వేసుకుంటే ఓకే. ఎంఆర్పీఎస్ ఉద్యమం బలపడుతున్న రోజుల్లో మానసికంగా అంతకుముందే మనం కొంత చైతన్యంగా పెట్టుకునే ప్రయత్నం చేసాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, నాయుడు కదా. రాజశేఖర్ గారు ప్రతిపక్ష నాయకుడు, రెడ్డి కదా. అవును, చంద్రబాబు నాయుడు అని చెప్పుకుంటే తప్పులేనప్పుడు, రాజశేఖర్ రెడ్డి అని చెప్పుకుంటే తప్పులేనప్పుడు, మందకృష్ణ మాదిగ అని చెప్పుకుంటే తప్పేంటి? నా జాతి అస్తిత్వాన్ని చాటాలి కదా. ఒక మాట చెప్పంటే మాదిగల అస్తిత్వం పాతాళాలకు తొక్కివేయబడ్డది. మాదిగల పేరుతో అస్తిత్వం పాతాలకు తొక్కివేయబడ్డది. కానీ భూమిని పెకిలించుకొని ఇవాళ మాదిగ అస్తిత్వం ప్రపంచం మొత్తం మాట్లాడే కాడికైతే వచ్చేసింది. ఆ క్రెడిట్ మొత్తం కూడా మందకృష్ణ మాదిగకి అని అంటే ఏమంటారు? నా జాతి అస్తిత్వం అది, అంతే. ఎవరన్నా ముందుకు నడిపిస్తే ఆ ముందుకు నడిపించిన వాళ్ళకు కొంత విలువ, గౌరవం ఉండవచ్చు. కానీ నా జాతి అస్తిత్వం కదా అది. నా జాతి అస్తిత్వం పాతాలకు తొక్కివేయబడ్డది కదా కొన్ని వందల సంవత్సరాలు. ఆ తొక్కివేయబడ్డ దాన్ని భూమి మీదకి తీసుకొచ్చి ప్రపంచంలో కనిపించినట్టు చేయడంలో మా పాత్ర ఉన్నది. ఆ ఉన్నదాన్ని నువ్వు గౌరవించవచ్చు, నువ్వు ఇంకెవరైనా గుర్తించవచ్చు. అన్న, మీ ఆస్తి ఎంత ఉంటుంది అన్న? మీ ఆస్తి ఎంత ఉంటుంది అంటున్నా? ఎన్ని కోట్లు ఉంటుంది? ఎన్ని వందల కోట్లు ఉంటుంది? నేను ఉండేది ఇప్పటికీ హైదరాబాదులో రెంటిల్లు. ఇప్పటికీ ఒక 7-8 ఏళ్ళు మార్చాను. అంటే ఇంటికి చాలామంది రావడం వల్ల, చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది కావడం వల్ల ఇంటికి మార్చుకుంటూ వచ్చేసాను. ఇప్పుడున్నది రెంటిల్లు 30 ఏళ్ళుగా. రెండో విషయం, ఆ రెంటిల్లు తప్ప మీరు ఏదైనా నిరూపించుకోదలుచుకుంటే, ఎవరైనా ఆరోపణలు చేసి వాళ్ళకు నిరూపించదలుచుకుంటే వాళ్ళకు అది తీసుకొని నాకు ఏదైనా పర్మనెంట్ ఇల్లు కట్టితే సరిపోతుంది. మిగతాది ఏదైనా ఉంటే తీసుకొని ఒక పర్మనెంట్ ఇల్లు, ఒక పర్మనెంట్ పిల్లలకు, నా కోసం కాకపోయినా, నేను ఎట్లా తిరుగుతూనే ఉన్నాను కానీ కదా, పిల్లలకి ఏదన్నా ఒక ఇల్లు చూపెడితే, 3 పిల్లలు కాబట్టి ఇల్లు ఇప్పటి వరకు, రేపు నేను ఇల్లు కడతా. అంబేద్కర్ ఇల్లు కట్టాడుగా, రేపు నేను కడతా. ఎట్లా కడతా? ఈ వర్గీకరణ అయిపోయేంత వరకు ఏ రాజకీయ పదవులు తీసుకోవద్దని ఒక ఆశయం. తీసుకుంటే ఉద్యోగం నీరు గారిపోతుందని. ఓకే, రెంటింట్లో ఉండే ఒక జాతికి గెలిపించామనుకో, ఆ తర్వాత నా జాతి ఉద్యోగస్తులు ఆలోచిస్తారుగా. ఈ సమాజం దగ్గరికి పోతే నేను ఇంతవరకు ఇట్లా రెంటింట్లో ఉన్నాను, కానీ పిల్లలకు ఒక ఇల్లు కావాలంటుండు, వాళ్ళకు ఇల్లు నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పి నీలాంటి ఎంతోమంది స్టేబులర్స్ల దగ్గరికి వెళ్తే నాకు కొంత సాయం దొరుకుతుంది కదా, భవిష్యత్తులో కడతా. ఇప్పటి వరకు ఎవరు చూపెట్టలేరు. అదంతా ఉట్టి మాటలు. అంటే 2 రాష్ట్రాలు కాదు, యావత్ ఈ దక్షిణ భారతదేశాన్ని అంతా కూడా మీరు రాజకీయ నాయకుల్ని, ఎవరైనా ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, గడగడలాడించే శక్తి ఉన్నటువంటి మందకృష్ణ ఇవి ఇల్లు కట్టుకోలేకపోయిండు. విషయం ఏంటంటే, ఒక జాతి యుద్ధం జరుగుతున్న సమయంలో జాతిని గెలిపించడం కోసం జరగాల్సిన ప్రయత్నంలో ఎవరి దగ్గర ప్రలోభాలకు గురి కావాల్సిన అవసరం, ఎవరి దగ్గర రాజీ పడాల్సిన అవసరం మనకు ఉండదు కదా. మనం చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేశాం, కానీ చంద్రబాబు నాయుడుని విభేదించాం కొన్ని సందర్భాల్లో.
వర్గీకరణ చేస్తామంటే కలిసి పని చేశాం. కొద్ది జాప్యం చేస్తే ఎదుర్కొన్నాం. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారితో వర్గీకరణ విషయంలో చేస్తా అన్నప్పుడు నేను కలిసి పనిచేశాను. ఓకే, ఆయన జాప్యం చేసిన కొత్తలో ఆయనను ఎదుర్కోవాల్సి వచ్చింది, కేసులు పడ్డాయి, చంద్రబాబుతో జైలు పాలైనాం. ఓకే, కేసీఆర్ గారికి నిమ్మరసం ఇచ్చింది మేము, తెలంగాణ ఉద్యమంలో అమర దీక్షలో ఆయన కండగున్నదే ఎంఆర్పిఎస్, నిమ్మరసం ఇచ్చింది ఎంఆర్పిఎస్. ఆయన కొన్ని కారణాల వల్ల ఆయన మీద యుద్ధం చేయాల్సి వచ్చింది, జైలు పాలు కావాల్సి వచ్చింది కదా. ఏంటంటే ఎవరో ప్రలోభ పెడితే వాళ్ళ అవసరం కోసం వ్యక్తిగతంగా మనం ప్రయోజనాల కోసం రాజీ పడితే వాళ్ళని నిలదీసే స్వేచ్ఛ కోల్పోమా, హక్కు కోల్పోమా? మరి వ్యక్తిగా అవకాశాలు పొందడం కోసం నేను హక్కును స్వేచ్ఛను కోల్పోతే నష్టం ఎవరికి? జాతికి కాదా, సమాజానికి కాదా? అందువల్ల జాతికి సమాజానికి ఎలాంటి నష్టం రావద్దని చెప్పే అవకాశాలకైనా దూరం ఉన్నాం. ప్రలోభాలను పెట్టడానికి ప్రయత్నం చేసినా కూడా తిరస్కరించాం. పైకి ఇన్ని మాటలు చెప్పేటటువంటి మందకృష్ణ గారు బాగానే కూడబెట్టిండని చాలామంది వర్గాలలో చెప్పినటువంటి అంశాలు ఇదంతా. చెట్టు కాసినప్పుడే అందరు రాళ్ళేస్తారు, ఎండిపోయిన చెట్టుకి ఎవరెత్తారు? ఈ ఉద్యమానికి, ఎంఆర్పిఎస్కు, నాయకత్వానికి సొసైటీలో విలువ గౌరవం ఉన్నది. ఆ విలువ గౌరవం అందరూ గుర్తించేటట్టుగానే ఉంటారా? ఈర్ష పెట్టుకునేటోళ్ళు ఉండరా? ద్వేషం పెంచుకునేటోళ్ళు ఉండరా? కదా. ఆ ఈర్ష్య ద్వేషం పెంచుకునేటోళ్ళు, స్వార్థ బుద్ధితో ఉన్నోళ్ళు ఏమని ప్రచారం చేస్తారు? ఈర్ష్య ఉన్నోళ్ళు ఏం ప్రచారం చేస్తారు? ద్వేషం ఉన్నోళ్ళు ఏం ప్రచారం చేస్తారు? స్వార్థపరులు ఏం ప్రచారం చేస్తారు? మీ మీద ప్రచారం చేసేటోళ్ళంతా కూడా స్వార్థపరులు, ద్వేషపరులు, ఈర్ష్యపరులు, ద్వేషపరులు, స్వార్థపరులు. లేకపోతే ఇంకెవరు చెప్పరాదు? అంతే. ఇంకెవరు చెప్పు? నువ్వు చెప్పు. ఓకే, అంతే, సమస్య లేదు. అట్లనే ఉంటారు అంతే. నేను ఒక మాట చెప్పాను, ఈ ప్రపంచంలో ఒక స్థాయి నాయకత్వాన్ని లేదా ప్రపంచాన్ని ప్రభావితం చేసే దేవుళ్ళు, దేవతలు అనబడుతున్న స్థాయికి ఎదిగిన వాళ్ళను, అంబేద్కర్తో సహా, గాంధీతో సహా, నీతో సహా, నాతో సహా 100% ఆనాడున్న సమయంలో, ఈనాడున్న సమయంలో 100% ఒక వ్యక్తి మీద, ఒక నాయకుడి మీద ఆమోదం ఎవరికైనా చెప్పగలుగుతావా? 100% అంటున్నా నేను. లేదు. మరి నా మీద ఎట్లుంటుంది? అన్న, నేను ఇందాక అడిగినా కొంచెం డైవర్ట్ అయింది. నో ప్రాబ్లం. మందకృష్ణ మాదిగా వామపక్ష భావాలు కలిగినటువంటి వ్యక్తి, యేసుప్రభును నమ్మి మొక్కేటటువంటి వ్యక్తి, టాటోలు వేయించుకున్నటువంటి వ్యక్తి, మనువాదాన్ని చాటి చెప్పేటటువంటి బీజేపీతో ఎందుకు జతకట్టిండు అని అంటే ఏం చెప్తారు మీరు? తమ్ముడు క్రాంతి, ముందుగా మావోయిస్టు అనే పేరు అన్నావు కాబట్టి నీ పేరంటే కూడా నాకు ఇష్టమే. ఎందుకో తెలుసా? అప్పుడు మేము పీపుల్స్ వార్లో రాడికల్లో పనిచేస్తున్నప్పుడు, రాడికల్ యువజన సంఘం, రాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నప్పుడు పీపుల్స్ వార్ పార్టీ నడిపే పత్రికల్లో క్రాంతి కూడా ఒకటి. ఓకే, రాడికల్ మార్చ్ అని ఒకటి ఉన్నది, క్రాంతి పత్రిక ఒకటి ఉన్నది. అందువల్ల అప్పటి నుంచి నాకు క్రాంతి అంటేనే కొంత ఎక్కడో కొద్దిగా నాకు 82, 83, 84 గుర్తుకొస్తుంది. ఓకే, ఆ పేరుతో నా తమ్ముడిగా ఒక యూట్యూబ్ ఛానల్, మంచి ఛానల్ను అది చేస్తూ ఇవాళ సమాజంలో ఒక మంచి వ్యక్తిగా నువ్వు ఎదుగుతున్నావు. అందుకు నేను గర్వపడతా, సంతోషం ఉన్నది, గర్వపడతా. ఇకపోతే తమ్ముడు, నువ్వు మనవాదం గురించి మాట్లాడుతున్నావు. ఓకే, సామాజిక స్పృహ గల వ్యక్తి గౌరవ ప్రధానమంత్రి గారని నేను అనుకుంటున్నా. నంబర్ 1. ఓకే, ఎట్లా అనుకుంటున్నా? సో మనవాదానికి నిర్వచనం ఏంది చెప్తే మిగతా విషయాలు నేను మాట్లాడతా. నేను అనుకుంటున్నా మనవాదం నిర్వచనం అంటే అందరినీ సమానంగా చూడకుండా మీరు తక్కువ మేము ఎక్కువ అని ఎవరి మనసులో అయితే ఉంటుందో వాడు మనవాది. అందరూ బాగుపడకుండా వాళ్ళు నష్టపోవాలి, వాళ్ళని మేము అనగదొక్కాలి, వాళ్ళ అవకాశాలు దోచుకోవాలి, మేమే పైకి రావాలంటే వాడు మనవాది. ఓకే ఓకే, ఈ రెండింటికి నిర్వచనంగా పెట్టుకుంటే కదా, ఇప్పుడు మాదిగల హక్కులు అడ్డుకునేటోళ్ళని ఏమనాలి నేను? మనువాదం అనే దృక్పథం ఒక దగ్గరన చూడకు. ప్రతి సామాజిక వర్గంలో స్వార్థపరులను మనవాదులు అనవచ్చు, ఇతర అవకాశాలను కొల్లగొట్టేటోళ్ళు మనవాదులు అనవచ్చు, ఇతరులను గౌరవించకుండా తక్కువ చిన్న చూపు చేసేటోళ్ళు మనవాదులు అనవచ్చు. మనవాదం అనే దానికి ఒక్కరినే పేరు పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళందరిలో ఉంటుంది. కాకపోతే గౌరవ నరేంద్ర మోడీ గారి విషయంలో ఆయన సోదరుడిగా కొంత విశ్లేషణ చేసే నేను ముందుకు సాగుతున్నా. ఎగ్జాంపుల్, కాంగ్రెస్ ఉన్నది. నాకు తెలిసి కాంగ్రెస్ మనవాద సంస్కృతిని నరనారాయణ జీర్ణించుకున్నది. కాంగ్రెస్కు మనవాద సంస్కృతి ఉందంటారు. జీర్ణించుకున్నది. సాక్ష్యం చెప్పనా? ఓకే, సాక్ష్యం చెప్పనా? 20 ఏళ్ళు, ఒక 10 ఏళ్ళు కాంగ్రెస్ చేసుకో, ఈ 10 ఏళ్ళు గౌరవ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిందా?
ఆ 10 ఏళ్ళు ఎవరు ప్రధానమంత్రి, ఎవరు నడిపింది? యూపీఏ గవర్నమెంట్ నడిపింది. ప్రధానమంత్రి ఎవరు? మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ గారు. ప్రధానమంత్రి ఎవరు? మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ పంజాబ్లో ఏ వర్గానికి సంబంధించిన వ్యక్తి? సిక్ జాట్, అంటే అప్పర్ క్యాస్ట్. ఇక్కడ కమ్మ రెడ్ల కంటే ఎక్కువ భూస్వామ్య వర్గం అది అక్కడ. ఓకే, అంతే కదా. తన నాయకత్వంలో 10 ఏళ్ల పాటు ఇద్దరిని రాష్ట్రపతులు చేసింది. 2004-2014 మధ్యలో ఇద్దరిని రాష్ట్రపతులు చేసింది. ఆనాడు అంబేద్కర్ కాలంలో మనువాద సంస్కృతికి బాగా పుణికిపుచ్చుకునేది ఎవరంటే బ్రాహ్మణిజం అని చెప్పేవాళ్ళం. అంతేనా? నేను బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు కానీ బ్రాహ్మణిజానికి వ్యతిరేకమని అంబేద్కర్ అప్పుడప్పుడు చెప్పేవాడు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరిని రాష్ట్రపతులు చేసింది కదా. ఒకరిని ప్రతిభ పాటిల్ని చేసింది, ఒకరిని ప్రణబ్ ముఖర్జీని చేసింది. వీళ్ళిద్దరు బ్రాహ్మణులేగా. ఒక అగ్రకుల ప్రధానమంత్రి ఇద్దరు అగ్రకులస్తులను రాష్ట్రపతులు చేసింది. ఓకే, ఇప్పుడు గౌరవ నరేంద్ర మోడీ గారు, ఆనాడు మన్మోహన్ సింగ్ అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తి ప్రధానమంత్రి. ఇప్పుడు గౌరవ నరేంద్ర మోడీ గారు బీసీ, చాలా పేద కుటుంబంలో వచ్చిన వ్యక్తి. తల్లి ఓకే. మరి ఇప్పుడు ఇద్దరిని రాష్ట్రపతులు చేసిండు. ఎవరు? ద్రౌపది ముర్ము ఉన్నారు. అంతకుముందు కోవింద్ గారు, రామ్నాథ్ కోవింద్. సామాజికంగా రామ్నాథ్ కోవింద్ ఎవరు తమ్ముడు? దళితుడు. అవును. సామాజికంగా ద్రౌపది ఒక ఆదివాసీ బిడ్డ, కలిసి బిడ్డ. ఇప్పుడు చెప్పండి, మనువాద సంస్కృతి దళిత గిరిజనులనే దూరం పెట్టింది, అణచేసిందని మనమే ప్రచారం చేస్తుంటే, ఇప్పుడు మనువాద సంస్కృతిని పుణికిపుచ్చుకొని అగ్రకులాలను రాష్ట్రపతులు చేసింది ఏ పార్టీ? దళిత గిరిజనులు చేసింది ఎవరు చెప్పండి? కానీ ఆ ద్రౌపది ముర్ము గారిని అయోధ్య రామ మందిరం ఓపెనింగ్కు రానియలేదండి. ఏంటంటే రానివ్వకపోవడానికి సంబంధించిన విషయం కోణం వేరు నాన్న. నువ్వు ఈ దేశ ప్రథమ పౌరుడు ఎవరంటే ఎవరు చెప్తావు? నరేంద్ర మోదీ ప్రధాని. నరేంద్ర మోడీ గారిని చెప్పాం. రాష్ట్రపతి అని అంటే దేశ ప్రథమ పౌరుడు ఎవరంటే రాష్ట్రపతి అని అంటే నరేంద్ర మోడీ గారని రాష్ట్రపతిని అంటాం కదా. అంటే ప్రథమ పౌరుడు స్థానంలో కూర్చుండబెట్టింది అయితే ఎవరో అంటున్నా నేను. మోదీ. ఎవరు పిలిచిండు ఎవరు పిలవని సంబంధం పక్కకు పెట్టేసండి. గౌరవ నరేంద్ర మోడీ గారే మొత్తం పర్మిషన్ ఇచ్చి వీళ్ళని పిలవాలని మనం అనడానికి, ఆరోపణ చేయడానికి అవకాశం లేదు కదా. నేనేమంటే ఆ మనువాద సంస్కృతిని 100% అమలు చేస్తున్న వాళ్ళు ఒక చోట కనిపిస్తున్నారు. ఏది ఎవరిని పిలవలేదు, ఎవరిని పిలుచుకోవాలనే కారణము వాళ్ళు డిసైడ్ చేస్తుంటారు. కానీ ప్రధానమంత్రి ఇవాళ 2వ స్థానము 3వ స్థానం ఉంటారు దేశంలో. ఉపరాష్ట్రపతి 2వ స్థానం, 3వ స్థానం ప్రధానమంత్రి, 4వ స్థానం స్పీకర్ అనుకుందాం. అంటే దేశ ప్రథమ పౌరుడుగానేమో రాష్ట్రపతులు చేసి 3వ స్థానంలో అయితే నరేంద్ర మోడీ గారు కూర్చున్నారు కదా. మరి ఆ ఇద్దరితో పోల్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరిని రాష్ట్రపతులు జాతితో పోల్చుకుంటే నరేంద్ర మోడీ గారు చేసిన ప్రయత్నం ఈ అణచివేయబడ్డ వర్గాల నుంచి ప్రతినిధి తీసుకొచ్చిండు కదా అంటున్నాను నేను. మిగతా కోణం అన్ని కోణాలు ఒకేసారి పరిష్కారం ఎట్లా చూపెడతాం? రైట్. ఈ మనవాదం గురించి వస్తే మీరు చెప్తున్నారు కదా, అంటే మీరు పూర్తి స్థాయిలో లెఫ్టిస్ట్ భావాలు కలిగినటువంటి వ్యక్తి, మీరు రైటిస్ట్ భావాలు కలిగినటువంటి పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్? నేను ఒక మాట చెప్పాను. నేను లెఫ్టిస్ట్ నుండి వచ్చి రైటిస్ట్ని సమర్థిస్తున్నా, కానీ కేసీఆర్ తెలంగాణ కోసం బొంత పురుగునైనా సమర్థిస్తా అన్నాడు. ఇప్పుడు కేసీఆర్ నువ్వు అట్లా నాకు తెలంగాణ రాష్ట్ర సాధన ఒక లక్ష్యం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలో లక్ష్యం. తన లక్ష్యాన్ని చేరడానికి తెలంగాణ కేసు అంటే బొంత పురుగునైనా సమర్థిస్తాను, బొంత పురుగునైనా ముద్దాడతాను అన్నాడు. నా లక్ష్యం కోసం నేను అట్లా చేస్తాను. నంబర్ 1. ఇప్పుడు నా జాతికి న్యాయం సాధించాలంటే నాకు ఎవరు మద్దతు ఇస్తే నేను వాళ్ళకి మద్దతు ఇచ్చుకుంటూ వచ్చాను. ఓకే, మీరు నేను చైతన్యం కావడానికి విద్యే కారణం అనుకుంటే, రాజ్యాంగంలో పొందుపరచబడ్డ రిజర్వేషన్ల వల్లనే ఒక స్థాయిలో మనం వచ్చిందంటే, ఆ రిజర్వేషన్ సాధించడానికి చేసే ప్రయత్నంలో అంబేద్కర్ ఎవరి మద్దతు తీసుకోలేదా? ఎవరి కంటకు నిలబడలేదా? ఆనాడు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం కదా, ఈ దేశంలో నూతన రాజ్యాంగం రాయడానికి కావాల్సిన ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో సైమన్ కమిషన్ పంపింది. మరి సైమన్ కమిషన్లో ఒక్క భారతీయుడు లేడు. మనందరం భారతీయులమేనా? ఓకే, మనందరం భారతీయులమేనా? ఒక్క భారతీయుడు లేడు. కాంగ్రెస్తో పాటు మొత్తం దేశమంతా గో బ్యాక్ సైమన్ అన్నది. అంబేద్కర్ స్వాగతించాడు. మరి అంబేద్కర్ ఎవరు మనిషి? భారతీయుడే కదా. అవును, భారతీయుడే కదా. మరి భారతీయుడైన అంబేద్కర్ ఎవరిని సమర్థించిండు? బ్రిటిష్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిండు. సమర్థించడానికి కారణం ఏం చెప్పిండు? నా దళిత వర్గాల బాధలు కష్టాలు ఆ కమిషన్ ముందు పెడతాను, నూతన రాజ్యాంగంలో మా అవకాశాల కోసం నేను ప్రయత్నం చేస్తున్నానని చెప్పడం జరిగింది. ఓకే, ఈయన అభిప్రాయాన్ని వాళ్ళు గౌరవించారు, వాళ్ళ మాటకు ఈయన విలువించారు. దేశమంతా గోబ్యాక్ అంటే ఈయన స్వాగతించాడు. చాలదా? దేశమంతా గోబ్యాక్ కమిషన్, కానీ అంబేద్కర్ మాత్రం స్వాగతించాడు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని సమర్థించినట్టు కాదా? ఎవరి కోసం సమర్థించాడు?
దళిత వర్గాల కోసం. ఆనాడు బ్రిటిష్ వాళ్ళ సహకారంతో, బ్రిటిష్ వాళ్ళ అండదండలతో రిజర్వేషన్ సాధించడం కరెక్ట్ అయితే నేను వర్గీకరణ అమలు చేయడానికి ఎవరి మద్దతు అయినా కోరినా. నేను విషయం చెప్తున్నాను, అసలు లాస్ట్ కదా బీజేపీ నరేంద్ర మోడీ గారు ఎప్పుడన్నా నేను బీజేపీకి సపోర్ట్ చేయంగా చూశారా? ఎప్పుడన్నా చూశారా? మరి అంతకుముందే నేను టీడీపీకి సపోర్ట్ చేశాను, మరి అంతకుముందే కాంగ్రెస్ సపోర్ట్ చేశాను. గౌరవ నరేంద్ర మోడీ గారితో నేను కలిసి పనిచేసేది చూశారు కదా. మరి రాహుల్ గాంధీతో కలిసి పనిచేసినప్పుడు ఏమైంది? మరి నేను చంద్రబాబుతో కలిసి పనిచేసినప్పుడు నేను చంద్రబాబు పార్టీలో చేరలే. రాహుల్ గాంధీతో, రాజశేఖర్ గారితో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో, లేదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చిన రోజుల్లో నేను వాళ్ళ పార్టీలో నేను చేరలే కదా. అరే వర్గీకరణ చేస్తామంటే నేను అందరి దగ్గర పోయినా, కాకపోతే మోసం ఎక్కడ జరిగింది? కాంగ్రెస్లోనే జరిగింది. తెలుగుదేశం వర్గీకరణ చేస్తామంటే తెలుగుదేశానికి నేను అండగన్నా. తెలుగుదేశం చేసింది, చంద్రబాబు నాయుడు చేశాడు, దానివల్ల మాదిగలకు మేలు జరిగింది. పోనీ వర్గీకరణ రద్దు అయిన తర్వాత నేను చేపిస్తా అంటే కాంగ్రెస్కి మద్దతు ఇచ్చా. వాళ్ళ గవర్నమెంట్ ఉన్న రోజుల్లో వాళ్ళకి మద్దతు ఇచ్చినా వర్గీకరణ చేయకుండా అడ్డం పడ్డరు. పోనీ చివరి ఘట్టంలో గౌరవ దేశ ప్రధానమంత్రి గారు చేపించే బాధ్యత నాది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది కాబట్టి దాన్ని త్వరగా విచారణ జరిగేలాగా చేస్తాం. కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ సపోర్ట్ చేస్తూ అఫిడవిట్ ఇస్తుంది, ఖచ్చితంగా మీ వైపు నేను ఉన్నాను అన్నాడు. ఎస్, నా జాతిని గెలిపించుకోవడం కోసం పెద్ద అయిన సపోర్ట్తో ముందుకు సాగాల్సి వచ్చింది. ఆనాడు బ్రిటిష్ వాళ్ళని ఎట్లా స్వాగతించిండో అంబేద్కర్, ఇప్పుడు మందకృష్ణ గారు బీజేపీని స్వాగతిస్తున్నాడు, బీజేపీకి వత్తాసు పలుకుతున్నాడు, అంతేనా? బ్రిటిష్ వాళ్ళకు అంబేద్కర్ వత్తాసు పలికిండు అనే మాట అంటావా నీ నోటి నుంచి? నేను బ్రిటిష్ వాళ్ళకు నేను బీజేపీకి మద్దతు ఇస్తున్నావు వత్తాసు అంటున్నావు కదా, మరి కాంగ్రెస్కి మద్దతు ఇచ్చిన రోజుల్లో వత్తాసు అనే మాట ఎందుకు రాలే నీ నోటి నుండి? టీడీపీకి మద్దతు ఇచ్చిన రోజుల్లో వత్తాసు పలికిండు అనే మాట ఎందుకు రాలే? అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళకి మద్దతు ఇచ్చిన రోజుల్లో అంబేద్కర్ వత్తాసు పలికిండు అనే మాట ఎందుకు రాలే? ఎందుకు మీ మాటల్లో చిన్నది చూపు? ఎందుకు మాటల్లో మీరు ఇతర పద్ధతుల్లో మాట్లాడతారు? నా జాతిని గెలిపించడం కోసం 100 మార్గాలు వెతకాల్సి వచ్చింది. నువ్వు గెలిపిస్తావా? నా జాతిని గెలిపియాలి. స్వాతంత్రం వచ్చిన కాంచి చదువుకునే అవకాశాల్లో మేము వెనుకబడిపోయినాం, ఉద్యోగాలు వెనుకబడిపోయినాం, ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడిపోయిన మా వర్గం తరఫున మా వాట కావాలని కొట్లాడుతున్నాం. మాకు శక్తి లేదు, మమ్మల్ని అడ్డుకునే వాళ్ళకి శక్తి 100 రెట్లు ఉన్నది. అంబేద్కర్ కాలంలో రిజర్వేషన్లు అడ్డుకునే వాళ్ళ శక్తి ఎక్కువ ఉన్నది. అంబేద్కర్ ఒంటరి పోవటం చేస్తే గెలిచేది కాదు, బ్రిటిష్ వాళ్ళ సపోర్ట్తోటే గెలిచిండు. అవును, ఒంటరిగా మేము పోవటం చేస్తే వాళ్ళతో మేము పోల్చుకుంటామా? కూలినాలు చేసుకునే కుటుంబం వచ్చినాం, రెంటింట్లో కుటుంబంలో మేము ఉన్నాం. వెంకటస్వామి కుటుంబం రెంటింట్లో ఉంటుందా? 100 కోట్ల రూపాయల బంగ్లాలు ఉంటుందా? ఆర్థికంగా వాళ్ళు ఎదిగినోళ్ళ కాదా? రాజకీయంగా ఎదిగినోళ్ళ కాదా? వాళ్ళు నా జాతి హక్కులకు, ఇతర కులాల హక్కులకు అడ్డు తగులుతున్నప్పుడు ఎవరు సపోర్ట్ అయినా నేను తీసుకోవాలి కదా గెలిపియాలంటే. అవును, నేను గెలిపియడం కోసం ఎవరు సపోర్ట్ అయినా తీసుకున్నా, ఎవరికైనా అండదండలు అందించా, నా జాతిని గెలిపించుకోవాలి. అంతకన్నా నాకు పరిష్కారం ఏముంది? నువ్వు చెప్తావా? ఒక కొండలాగా వాళ్ళు పెరిగిపోయారు, వాళ్ళు అడ్డం పడుతున్నారు, నేనేం చేయాలి? తల గుద్దుకోవాలా? కానీ మాదిగలు ఎక్కడైనా ఉండండి, ఏ పార్టీలోనైనా ఉండండి, మీరు ఓటు మాత్రం భాజపాకి వేయండి అని మీరు చెప్పిరా? నేను ఒక మాట చెప్పాను అన్న, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం కీలక దశలో మూమెంట్ ముందుకెళ్తున్నప్పుడు కదా, వెంటనే మీరు కాంగ్రెస్కు రాజీనామా చేయమంటే చేస్తారా? వెంటనే మీరు బీఆర్ఎస్కు రాజీనామా అంటే చేస్తారా? చేయరు కదా నాన్న. కానీ ఓటేసేటప్పుడు ఎవరు చూడరు కదా. ఇగో కేసీఆర్ 10 ఏళ్ళు కొద్దిగా మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు, అది అందరూ తెలుసు కదా. కాంగ్రెస్ గతం నుంచి వర్గీకరణకు అనుకూలంగా అంటూనే మాల స్వార్థపరుల చెప్పు చేతుల్లో ఉండి ఇబ్బంది పెట్టింది. కానీ కీలక దశలో గౌరవ నరేంద్ర మోడీ గారు ఒక మాదిగల సభకు వచ్చాడు. మీరు ఒక్కసారి ఆలోచించండి, కులం పేరు చెప్పుకొని సిగ్గుపడుతూ బాధపడుతూ భయపడే మాదిగల సభకు ఒక దేశ ప్రధానమంత్రి రాగలిగాడు. అసలు ఎట్లా తీసుకొచ్చారన్నా? నేను చెప్పాను, ఒక దేశ ప్రధాని రాగలిగాడు. ఈ దేశ ప్రధానమంత్రులు ఎవరన్నా ఎప్పుడన్నా పలానా కులం మీటింగ్ పోయినట్టుగా మీరు ఎప్పుడన్నా రికార్డు ఉన్నదా? లేదు. నో. మరి మాదిగల హక్కుల పోరాటం ఏ దశకు వచ్చింది? రాష్ట్రపతులను ఒప్పించే కాడికి వచ్చింది, ప్రధానమంత్రులను గౌరవంగా రప్పించుకునే కాడికి వచ్చింది, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లాంటి వాళ్ళు అది వాస్తవమని చెప్పించుకునే కాడికి వచ్చింది. మరి ఈ స్థాయిలో ఉద్యమం జరగకపోతే ఆ స్థాయి నేతలు ఎందుకు వస్తారు నాన్న? అందువల్ల చూసేటోళ్ళకి ఎట్లన్నా ఉండనియండి, కానీ స్వాతంత్రం వచ్చిన కాంచి అవకాశాలు కోల్పోయిన ఒక జాతికి, స్వాతంత్రం వచ్చిన కాంచి అవకాశాలే పొంది అభివృద్ధి చెందిన జాతికి మధ్యలో ఒక సంగ్రామం జరుగుతున్నప్పుడు నా జాతి బలహీనం, నేను బలహీనుని, కానీ నాకు శక్తి కూడా కట్టుకోవాలి. శక్తి ఎక్కడి నుంచి కూడా కట్టుకోవాలి? సమాజం నుంచే. రాజకీయ రూపంగా ఉన్నా, మేధావుల రూపంగా ఉన్నా, విద్యావంతుల రూపంగా ఉన్నా, ఎవరి రూపంగా ఉన్నా నేను శక్తిని కూడా కట్టాలి. శక్తిని కూడా కడితే తప్ప నా జాతిని గెలిపించుకోలేను. అందువల్ల జాతిని గెలిపించుకోవడం జరిగిన ప్రయత్నంలో
నేను చేయని ప్రయత్నం లేదు. రైట్. కానీ జాతిని గెలిపించడం కోసం జాతిలో భాగమైనటువంటి ఒక వ్యక్తిని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారిని, మాజీ ఐపీఎస్ గారిని మీరు ఓడగొట్టారు. ఒక విషయం గమనించాలి, అది మీకుండబడే తప్పుడు సమాచారము లేకపోతే ఎవరన్నా అంటారేమో కానీ ఈ మధ్యలో ఒక మాల మహానాడు మీటింగులో మాలలో లీడరే ఒకరు మాట్లాడిండ్రు. అందులో వర్ధన్నపేట నుంచి గెలిచిన ఐపీఎస్ఏ అనుకుందాం. ఇప్పుడు నువ్వు చెప్పిన పేరు గల వ్యక్తి కూడా ఐపీఎస్ఏ కదా. ఇగో ఇద్దరు ఐపీఎస్లు పోటీ చేస్తే మిమ్మల్ని మేము గెలిపించుకున్నాం, పని గట్టుకొని ఈ సిర్పూర్ కాగజ్లో నిలబడ్డ ఇతన్ని మేము ఓడించామని చెప్పి పేరుతో సహా ప్రస్తావించారు. మేమే ఓడించామని చెప్పి పేరుతో సహా ప్రస్తావించారు. ఓడించిన వాళ్ళు మాలలని వాళ్ళే చెప్పుకున్నారు. మాదిగలకి మేము ఎందుకు ఓడిస్తాం? కాకపోతే ఎస్సీ వర్గీకరణను సమర్థించకపోతున్నాడు అనేది ఒక అభిప్రాయం ఉంటుంది. నంబర్ 1 కదా. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించేది మాయావతి అనేది స్పష్టంగా అవుతుంది. అప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? ఎస్సీ వర్గీకరణ సమర్థించడానికి ముందుకు రాలే. మాదిగ జాతి భవిష్యత్తు వర్గీకరణ మీద ఆధారపడి ఉన్నది. ఇతర దళిత కులాల ఏతర దళిత కులాల భవిష్యత్తు వర్గీకరణ మీద ఆధారపడి ఉన్నది. అట్లాంటి వర్గీకరణ డిమాండ్కు ఏనాడు సమర్థించకుండా ముందుకు రాని వ్యక్తి ఒక టైపు. అసలు వర్గీకరణ అవసరం లేదు, రాజ్యాధికారం తెచ్చాలనే పద్ధతిలో ప్రచారం చేసి దీన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిన ఒకవైపు. అసలు వాళ్ళ నేతనే, అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ నేతనే వర్గీకరణకు వ్యతిరేకమని ప్రకటన చేస్తున్న రోజుల్లో మేము బహిరంగ ఆయన సమర్థించకపోవచ్చు, కానీ ఆయన ఓడిపోవాలని మేము కోరుకుంటాము. ఒక సాక్ష్యం చెప్పనా? ఒకరోజు బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, బీజేపీకి ఎన్నికల ప్రచారంలో భాగంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఓకే కదా, మాకు హెలికాప్టర్లు తిరిగాం. నా ఎంబడి అప్పుడు ఐపీఎస్ ఇతను ఉన్నాడు, ఎవరు, కృష్ణప్రసాద్, ఇప్పుడు బాపట్ల ఎంపీగా. ఓకే, మేమిద్దరం కలిసి హెలికాప్టర్లు వెళ్ళాలి. ఏదో కారణాల వల్ల ఇది రద్దు అయిపోయింది. ఏది, బోధును ఆదిలాబాద్ రద్దు అయిపోయింది. వర్షాలు వచ్చినాయి ఆ రోజు, హెలికాప్టర్ వెళ్ళాలి. కానీ మిగిలింది సిరిపూర్ కాగజ్నగర్ను ఇంకేదో పెట్టేశారు. ఈ రెండింటికి పోకుండా మళ్ళీ సిరిపూర్ కాగజ్నగర్ పెడితే మనోడు బాధపడతాడు. బాబురావు దగ్గరికి వెళ్ళలే వర్షం, అదే సమయంలో శంకర్కి వెళ్ళలే వర్షం, అది హెలికాప్టర్ పోలే. కానీ ఇటు కొంత రూటు క్లియర్ అని చెప్పి జరిగింది. మేమిద్దరం అనుకున్నాం, అంటే కావాలని అన్న వచ్చిండని చెప్పి అనుకుంటారు, గెలిచినా ఓడినా మనం ఆ పద్ధతిలో పోవద్దులే అని చెప్పి మేమిద్దరం కలిసి అనుకొని ఆ 3వ ఏరియాకి వెళ్ళాల్సింది మేము ఆపుకున్నాం. దీన్ని బట్టి మా మనసు ఏందో అర్థం చేసుకోండి, గంతే. అది మాత్రం చెప్పగలం. ఎక్కడున్నా మందకృష్ణ మాదిగకు సపోర్ట్ చేస్తాడా? ఎక్కడున్నా ఆ మాది ఇంకొక ఏడున్నా ఏ పార్టీలో ఉన్నా అలా మాదిగలు ఉన్న చోట ఖచ్చితంగా నా జాతి గెలవాలని కోరుకుంటా. 2 మాదిగలు 3 మాదిగలు ఉన్న చోట కనీసం మాదిగల పక్షాన గట్టిగా నిలబడేటోడు గెలవాలని కోరుకుంటా. రైట్ అన్న. అంటే నేను విన్నది, నాకు తెలిసింది ఏంటి అని అంటే, మందకృష్ణ మాదిగ అనేటటువంటి వ్యక్తి అనుచరులను తయారు చేసుకోడు, నాయకులను తయారు చేస్తాడు అని అన్నది విన్నా నేను. అట్లా మీ ఇంట్లోకించి, అంటే మీ దగ్గర నుంచి ఎంతోమంది నాయకత్వాన్ని బిల్డ్ చేసుకున్నారు, వాళ్ళ సొంత నాయకత్వాన్ని ఏర్పరచుకున్నారు. కానీ వాళ్ళు నాయకత్వాన్ని ఏర్పరచుకునే క్రమంలో మిమ్మల్ని ద్వేషించారు. ఎందుకు? ఇప్పుడు ఒక చెట్టు పెద్ద వృక్షంగా మారిన తర్వాత కొన్ని కొమ్మలు రాలిపోతుంటాయి అనుకుందాం. కానీ ఎంఆర్పిఎస్ గొప్పతనం ఏంటంటే, బహుశా ఎంఆర్పిఎస్ ఈ స్థాయిలో ఉద్యమం నడుపుతున్న క్రమంలో మధ్యలో ఇప్పుడే కాదు, బహుశా 94లో మూమెంట్ మొదలైన తర్వాత 97, 98 వరకు ఎక్కడ కూడా గ్యాప్ రాలే. కానీ 98 నుంచి కొన్ని నిర్బంధాల వల్లనో లేదా కొన్ని అవకాశాల వల్లనో కొన్ని ప్రయోజనాల వల్లనో ఎంఆర్పిఎస్ నుంచి దూరమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంఆర్పిఎస్ దూరమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ దూరమైన వాళ్ళకు అవకాశాలు వస్తే ఎంత దూరం పోయిన వాళ్ళు, జెడ్పీటీసీ గెలిచిన వాళ్ళు ఉన్నారు, సర్పంచ్ గెలిచిన వాళ్ళు ఉన్నారు, కార్పొరేటర్ గెలిచిన వాళ్ళు ఉన్నారు, కౌన్సిలర్ గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్సీ అయిన వాళ్ళు ఉన్నారు, ఎంపీలు గెలిచిన వాళ్ళు ఉన్నారు, రాష్ట్ర మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు, ఓకే, ఉప ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. చూసి గర్వపడతాం, ఇక్కడి నుంచి పోయినాడు కదా అని చెప్పి. వాళ్ళ కారణాల వల్ల నా మీద ఏదన్నా ఇప్పుడు నేను కేసీఆర్ గంట ఒక సందర్భంలో ఆయన మమ్మల్ని మోసం చేసిండు, మమ్మల్ని అంచేసిండు నన్ను అనుకో, వాళ్ళ పక్షాన ఉన్నోళ్ళు ఎంఆర్పిఎస్లో ఉండోళ్ళు అయినా సరే ఆయనను సమర్థించుకోవాలి కాబట్టి నన్ను విమర్శిస్తారు. లేదా ఎంఆర్పిఎస్ ఉద్యమం ఒక్కొక్కసారి పాలకులకు సవాలుగా మారింది. పాలకులకు లక్ష్య సాధన కోసం ఎంత దగ్గర ఉంటామో వాళ్ళు వర్గీకరణ విషయంలో కానీ ఇతరాతర విషయంలో కానీ దెబ్బతీసే కుట్రలు చేస్తున్నప్పుడు అంతే విరుచుకుపడతాం. ఓకే,
పాలకులకు దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు బాగానే చూసుకున్నట్టుగా అది చేస్తారు, కానీ వాళ్ళ మీద విమర్శలు ఎక్కువ పెట్టినప్పుడు అణచేసే ప్రయత్నం చేస్తారు కదా. ఆ అణచేసే క్రమంలో మేము ఎదుర్కొన్నప్పుడు కొంతమంది వాళ్ళు ప్రలోభాలకు బెదిరింపులకు భయపడే వాళ్ళు బయటకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు అనుకో. వాళ్ళు నన్ను బహిరంగ మనసులో నేను అంటే అభిమానమే ఉంటుంది వాళ్ళకు. ఒక మాట చెప్పాలంటే బయటికి వెళ్ళి కూడా వాళ్ళు సంపాదించుకున్నట్టే కదా. ఎట్లయితే ఉంది మీ బిడ్డ ఎదిగిండు అని ఫీల్ అవుతుంది. బిడ్డలు ఎదుగుతుంటారు కదా, ఏమవుతుంది? రైట్, ఓకే. ఇంత వాళ్ళ చుట్టూ ఉండేది 10 మంది మాదిగ బిడ్డలు తింటారు కదా, ఇంకెవరైనా పేద బిడ్డలు తింటారు కదా. రైట్. నన్ను అంటే పోయేదే ఉన్నాయి తమ్ముడు. మందకృష్ణ మాదిగ పేరు చెప్పుకొని మీ అనుచరులు దందాలు చేస్తారు, కబ్జాలు చేస్తారు, మేము ఇది అని చెప్పేసి చెప్పుకుంటారు. ఇది మీకు గ్రౌండ్లో జరిగే విషయాలు తెలుసా? మీకు తెలుసా? ఎంఆర్పిఎస్లో కంటే కదా ఇతర సంఘాల్లో ఇతర పార్టీల్లో ఏమాత్రం కబ్జా లేనోళ్ళు ఇతర లేనోళ్ళే ఉన్నారా? 100కు 100% అక్కడ ఉంటారేమో, 100కు 70% ఉంటారు, 100కు ఉంటారు. ఎక్కడో ఒక దిక్కు 100కు 2%, 3% ఎవరన్నా పక్కదారి పట్టించిన అనుకో, నా నోటీసులకు వస్తే నేను దాన్ని ఖండిస్తా. నా నోటీసులకు వస్తే వాళ్ళను ఇది పద్ధతి కాదని చెప్తా. ఓకే, నా నోటీసులకు రాని విషయాలు కూడా కొంత ఉండవచ్చు, కానీ ఎంఆర్పిఎస్ ఈ స్థాయిలో చెక్కు చెదరకుండా ఉండడానికి కారణం ఏం తెలుసా? అదే పనులు ఉన్నారనుకో ఎంఆర్పిఎస్ బతికేది కాదు. అదే ఇక్కడ నా నోటీసులోకి రాని కాడ కొన్ని వచ్చి ఉండవచ్చు. భారతదేశంలో అతిపెద్ద సోషల్ మూమెంట్ కాడ లక్షలాది మంది కార్యకర్తలు, వేలాది మంది నాయకులు ఎదిగిన కాడ అందరూ ఒకే స్థాయి చైతన్యం కలిగి ఉండి ఒకే స్థాయి త్యాగం చేస్తారని అనుకుంటారు తప్పు కదా. ఎక్కడన్నా పక్కదారి పట్టిండ్రు అనుకోండి ఇట్లాంటి విషయాల్లో కరెక్షన్ చేస్తారు. కరెక్షన్ చేయాలి కదా తమ్ముడు, కరెక్షన్ చేయాలి కదా. కరెక్షన్ చేసిన సరిదిద్దుకోలేదు అనుకో పక్కకు పెట్టాలి కదా. అందువల్ల ఎంఆర్పిఎస్ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుంది, నిజాయితీగా ఉంటుంది. నాయకులు ఎదిగిన కాడ 10 మందిలో ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పు చేసిన మన దృష్టికి సరిదిద్దాల్సి వస్తుంది. మందకృష్ణ మాదిగ మీద ఈగ వాలినా ఎవరన్నా చిరుబురు మాట్లాడినా ఒక టెర్రర్గా విరుచుకుపడేటటువంటి వంగపల్లి సీను ఎందుకు విభేదించండి మిమ్మల్ని? నేను ఆ పేరును ప్రస్తావించదలుచుకోలేదు నాన్న. విభేదించి ఎక్కడికి వెళ్ళారో మీకు తెలుసు. ఎంఆర్పిఎస్ ఉద్యమం కేసీఆర్తో బలమైన ఉద్యమానికి సిద్ధపడుతున్న సమయం అది కదా. ఉద్యమాన్ని బలహీనపరచడం కోసం కేసీఆర్ కొన్ని ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాల్లో కొన్ని అవకాశాల కోసం, అవసరాల కోసం కొట్టుకెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి నేను మాట్లాడాను. ఎంఆర్పిఎస్ నేను ముందే చెప్పాను, ఎంఆర్పిఎస్ నుంచి వివిధ సందర్భాల్లో బయటికి వెళ్ళిన వాళ్ళు కదా, బయటికి వెళ్ళిన వాళ్ళు బయటికి వెళ్ళకముందు వాళ్ళ ఆర్థిక స్థితి, బయటికి వెళ్ళాక వాళ్ళ ఆర్థిక స్థితి చెక్ చేసుకోండి. బయటికి వెళ్ళి వాళ్ళు ఉద్యమానికి ప్రజలకు నాయకత్వం ఇచ్చారా, పాలకులకు దగ్గర ఉన్నారా, క్రాస్ చెక్ చేసుకోండి. వాళ్ళ వల్ల మాదిగలకు మేలు జరిగిందా, పాలకులకు మేలు జరిగిందా చెక్ చేసుకోండి. ఈ రీతిలో చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఎంఆర్పిఎస్ ఎప్పుడు పోయినోళ్ళను శత్రువుగా చూడలేదు, ఉన్నోళ్ళను నిజాయితీగా నిలబెట్టుకుని ప్రయత్నం చేశాం. కొంతకాలం తర్వాత కొంతమంది మళ్ళీ స్వార్థపరులుగా మారుతారేమో, మారిన వాళ్ళ గురించి మనం ఏం చేస్తాం? ఇప్పుడన్నా అంటే మిమ్మల్ని విభేదించిపోయిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, పేర్లు ప్రస్తావించొద్దు అన్నారు కాబట్టి నేను ప్రస్తావిస్తలేను. వాళ్ళందరూ కూడా వచ్చి ప్రాధేయపడి అన్న మేము తప్పు చేసినాం, మేము బిడ్డలు మమ్మల్ని క్షమించండి అన్నట్టు క్షమిస్తారా మీరు? తెలియక తప్పులు చేస్తే సరిదిద్దవచ్చు కదా. తెలిసి చిన్న చిన్న తప్పులు జరిగినా వాళ్ళ ఆత్మపరిశీలన చేసుకునే విధంగా అవకాశం ఇవ్వచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగా ఒక జాతి ఉద్యమానికే ద్రోహం చేసే పాత్ర పోషించినప్పుడు వాళ్ళ వల్ల జాతి ఉద్యమం కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి, పాలకులకు తొత్తులుగా వచ్చినప్పుడు నేను గీత గీసినట్టే ఉంటా, దగ్గరికి రానియరు, గీత గీసినట్టే ఉంటా. మళ్ళీ చెప్తున్నా, తెలియక తప్పులు చేస్తే సరిదిద్దవచ్చు. తెలిసి కొన్ని చిన్న చిన్న తప్పులు చేసినా కూడా వాళ్ళు తప్పు తెలుసుకొని సరిదిద్దుకునే విధంగా వాళ్ళకు గైడ్ చేయవచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగా ఉద్యమానికి ద్రోహం చేసే పాత్ర, వెన్నుపోట్లు పొడిచే పాత్ర పోషించండి అనుకో, వాళ్ళను దగ్గర రానివ్వడం వల్ల మరికొన్ని వెన్నుపోట్లు జరుగుతాయి. ఎందుకు? కాలం నిర్ణయిస్తుంది, చరిత్ర ఎవరి వైపు ఎవరినో తేల్చేసుకుంటారు కదా. ఇప్పుడు ఈ దశాబ్ద కాలంలో కాలం నిర్ణయించాలా? 2014 ఉద్యమాన్ని చీల్చే ప్రయత్నం కేసీఆర్ చేశాడు. ఓకే, కొంత ఎదిగిన వాళ్ళనే దగ్గర తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి డబ్బులో ప్రాలాభో పెట్టవచ్చు కదా. ఆ రోజుల్లో మా మీదనే ఎక్కువ నిందలు మోపవచ్చు. చరిత్ర ఏం చెప్పింది? దశాబ్ద కాలం చరిత్ర కళ్ళ ముందు ఉంటుంది కదా నాన్న. 30-35 ఏళ్ళ పోరాటం చేసిరు. 30 ఏళ్ళు పోరాటం చేసిరు. మందకృష్ణ మాదిగ అంటే ఆ నల్ల కండువా, ఆ నల్ల పాయింటు, ఆ తెల్ల చొక్కా తప్పించి ఏమీ లేదన్నట్టు ఉద్యమాన్ని ఇంత దూరం తీసుకొచ్చి నమ్మిన వాళ్ళు మోసం చేసిరు, వెంబటి ఉంటాడన్న వాళ్ళు వెన్నుపోటు పొడిచిరు,
ఇబ్బంది కాదు అన్న కాడ ఇబ్బంది జరిగింది, అవమానం కాదు అన్న కాడ అవమానం జరిగింది. ఎట్లా ముందుకు తీసుకొస్తారు? ఇట్లాంటి ఉద్యమాలు ఇంకిన్ని రావాలి అంటే వాళ్ళకేం చెప్తారు మీరు? ఎంఆర్పిఎస్ మొదలుపెట్టినప్పుడు 94లో ఒక కుగ్రామంలో మొదలుపెట్టినప్పుడు ఓ 10-15 మంది 20 మంది లోపు యూత్ మొదలుపెట్టినప్పుడు ఈ లక్ష్య సాధన కోసం 3 దశాబ్దాల పాటు కొట్లాడతాము అనే అంశంతో ముందుకు రాలే. 3 దశాబ్దాలు పడుతుందని అనుకోలే, కానీ 2 అనుకున్నాం. 2 దశాబ్దాల కాలం పడుతుంది. 2 అంశాలు అనుకున్నాం, కానీ 2 దశాబ్దాలు కాదు, 2 అంశాలు అనుకున్నాం. ఓకే, రైట్. ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టి ముందుకు నడుతున్న క్రమంలో కొన్ని అడ్డంకులు వస్తాయి, కొన్ని కుట్రలు జరుగుతాయి ఉద్యమం మీద. వాటిని ఛేదించాలి, ధైర్యంగా ఛేదించాలి. 2 ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత నాయకులకు కొంత గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపును రాజకీయ పార్టీలు మలుచుకొని ప్రలోభ పెట్టడానికి అవకాశాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాయి, అంతే కదా. వాటికి లొంగిపోవద్దు. కుట్రలు నిర్బంధాలు ఎదురైనప్పుడు ధైర్యంగా ఫేస్ చేయాలి. అవకాశాలు వచ్చినప్పుడు జాతి ప్రయోజనాల కోసం అవకాశాలు నిరాకరించాలి. లేకపోతే నిర్బంధం వచ్చినప్పుడు పారిపోయినా యుద్ధం నిలబడదు. నాయకుడు గుర్తింపు వచ్చినాక అవకాశాలు వస్తే అవకాశాలు కొట్టుకెళ్తే ఉద్యమం బలహీనపడుతుంది. ఈ 2 మాత్రం అనుకొని ఉద్యమ ప్రయాణం మొదలైంది. ఓకే. కాబట్టి ఈ ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో నిర్బంధాలు, కుట్రలు ఇవన్నీ జరిగినా ఛేదించుకుంటే వచ్చేసాం. సేమ్ టైం ఎవరికి రాని అవకాశాలు నాకు వచ్చేసినాయి. రాజకీయ పదవుల రూపంగా ఎవరికి రాని అవకాశాలు నాకు వచ్చినాయి. బహుశా తెలుగు నేల మీద వచ్చిన అవకాశాలన్నీ నిరాకరించుకుంటూ వచ్చాను ఉద్యమాన్ని బతికించుకోవడం కోసం, ఉద్యమాన్ని నిలబెట్టి ముందుకు నడిపించడం కోసం సీరియస్గా తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఒక 30 ఏళ్ళుగా మన బీసీ సంక్షేమ సంఘ నాయకుడు మనకు అన్న ఆరక్షణ అంటే అందరి గౌరవమే, అందరి గౌరవమే. ఓకే, గత 10 ఏళ్ళుగా 4 పార్టీలు పోవాల్సి వచ్చింది ఆయన. గత 10 ఏళ్ళుగా 2014లో టీడీపీలో చేరి టీడీపీ కండవ కప్పుకున్నాడు. ఆయన ఎల్బీ నగర్ నుంచి ఎమ్మెల్యే కాగలిగాడు. అవును. ఓకే, మళ్ళీ 2018 అసెంబ్లీ ఎన్నికలు వచ్చేటప్పటికి కాంగ్రెస్లో చేరాడు. అప్పుడు మిర్యాల కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకొని ఓడిపోయాడు, అంటే కాంగ్రెస్ కంటూ వచ్చేసి. మళ్ళీ తర్వాత వైసీపీలో చేరాడు, వైసీపీ కండు కప్పుకున్నాడు, రాజ్యసభ అయ్యాడు. మళ్ళీ వైసీపీ నుంచి మళ్ళీ బీజేపీ సభ్యత్వం తీసుకున్నాక ఇప్పుడు రాజ్యసభ అయిపోయాడు. ఎదిగిన నాయకులకు అంతో ఎంతో రాజకీయ పార్టీలు ఏదో రకంగా దగ్గర తీసుకొని అవకాశాలు ఇచ్చి దగ్గర పెట్టుకొని ఆయన ఎన్నుకున్న ఓటును తీసుకోవాలని ఏ పార్టీలు అనుకుంటాయి లేవు. మరి ఎంఆర్పిఎస్ కంటే ముందు అంతో ఇంతో బలహీన వర్గాల్లో సమాజంలో గుర్తింపు గల నాయకుడు ఈ 10 ఏళ్లలో 4 పార్టీలు మారే, 4 కండువలు వచ్చినాయి. నా ఒంటి మీద ఒకే కండు ఉండడానికి కారణం ఏం చెప్పండి? నా జాతిని గెలిపించుకోవాలి. ఆ వచ్చిన అవకాశాలు తీసుకుంటే ఉద్యమం బలహీనపడుతుంది. ఓకే, ఇప్పుడు అన్న 2014 సంగతి పక్క పెట్టండి. నాకు 98లో చంద్రబాబు నాయుడు గారు పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఇచ్చాడు. ఏం రహస్యం కాదు, ఓపెన్గానే నిరాకరించాం. 99లో చంద్రబాబు నాయుడు రాజ్యసభ ఇచ్చాడు, నిరాకరించాం. ఈ 2 సందర్భాలు ఎవరికి వచ్చినాయి? నాకు వద్దన్న రోజు సుగుణకుమారికి ఇప్పిస్తే సుగుణకుమారి వెంకటస్వామి గారిని 2 సార్లు ఓడించింది డాక్టర్ సుగుణకుమారి పెద్దపల్లి. ఓకే, 99లో ఎవరికి వచ్చింది అవకాశం? 99లో మన సుదర్శన్ ఓడిపోయాడు. అప్పుడు ఓడిపోయినప్పుడు తమ్ముడు నీకు వచ్చే అవకాశం నాకు ఇవి అనవచ్చు. అప్పటికి నాకు చంద్రబాబు నాయుడు రాజ్యసభ ఇస్తా అన్నాడు. రాజ్యసభ మనోనికి ఇచ్చాడు. 2007లో రాజశేఖర్ గారు నాకు జూపిడి ప్రభాకర్రావుకు మాలమహనాడు ఇద్దరిని తెల్లారగట్ల పిలిచి ఇద్దరికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తా అన్నాడు. ఆయన కాళ్ళ మీద పడ్డాడు, ఎమ్మెల్సీ తీసుకున్నాడు. నాకు వద్దు సార్ అని నేను బయటకు వచ్చేసాను. ఇది పేపర్లోకి వచ్చింది. ఆ సమయంలో డి రాజేశ్వరరావు అని నిజామాబాద్ జిల్లా జుక్కల నుంచి ఓడిపోయింది. అప్పుడు మాదిగా ఆయన క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఆయన నా దగ్గరకు వచ్చి అన్న నువ్వు తీసుకొని అంటున్నావు కదా, అదేదో నాకు చెప్తే వస్తుంది కదా అంటే నేను తీసుకెళ్ళి రాజశేఖర్తో చెప్తే ఇప్పించాను. 2009లో వరంగల్ పార్లమెంట్ సీట్ ఎస్సీ రిజర్వేషన్ ప్రారంభం. రాజశేఖర్ గారు కేవీపీ గారు కృష్ణ నువ్వు పోటీ చేస్తే బాగుంటుంది, అన్ని అవకాశాలు నీకు ఉన్నాయి, గెలుతావు, నీకు మేము ఖర్చు పెడతాం కదా, నువ్వు పోటీ చేయన్నాడు. సిరిసిల్ల రాజయ్యకు అప్పుడు టికెట్ వస్తే సిరిసిల్ల రాజయ్య ఎంపీ అయిపోయాడు. ఓకే, నాకు జగన్మోహన్ రెడ్డి గారు 2012-13 మధ్యలో పార్టీ పెట్టిన కొత్తలో, ఆయన పార్టీ కొత్తలో లోటస్ ఫండ్లో అన్న నీకు రాజ్యసభ ఇస్తా, రాజ్యసభకి వెళ్ళమన్నా. నాకు వద్దని చెప్పాను. అది మీ పార్టీలో మారప్ప ఉన్నాడు, ఇస్తే ఆయనకి ఇచ్చుకోని చెప్పాను. ఆయనకి ఇవ్వలేదు కానీ నాకైతే ఇస్తానని చెప్పడం జరిగింది. వద్దనుకున్నాం. ఇప్పుడు మనం 2024లో కూర్చున్నాం. ఇప్పుడు 90 నుంచి 2024 వరకు గౌరవ నరేంద్ర మోడీ గారు మన సభకు వచ్చిన తర్వాత, విశ్వరూపం సభకు వచ్చినాక తర్వాత జరిగిన ఎన్నికల్లో, ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని ప్రధాన పత్రికల్లోనూ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ చాలా ప్రచారం జరిగింది. ఏంటి, వరంగల్ పార్లమెంట్ సీటు కృష్ణమాది గారికి బీజేపీ కేటాయిస్తుంది. అంటే అసత్యం అని అనుకోలేము కదా, కొన్ని సత్యాలు ఉంటాయి కదా. ఓకే,
మరి బీజేపీ టికెట్ నేను తీసుకోలేదు కదా. ఓకే, నేను ఎస్ అంటే నాకు మీరు ఇగ్నోర్ చేసి చేస్తాను కదా. జాతి భవిష్యత్తు నాకు ముఖ్యం తప్ప ఏదో ఇప్పుడు ఆ పార్టీలను అడ్డం పెట్టుకొని ఈ పార్టీలను అడ్డం పెట్టుకుని అందులో పోయి ఉద్యమం నీరు కార్చుకోలేను కదా. అందువల్ల వ్యక్తిగత అవకాశాల కోసం ఏనాడు కాదు. ఇక మేము బెదిరింపులకు తాలూకలేదు, అవకాశాలకు కొట్టుకెళ్ళలేదు. దానివల్లే ఉద్యమం నిలబెట్టుకుంటూ ఈ దశకు వచ్చాం. అంటే ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ ఆల్మోస్ట్ ఆల్ పూర్తి కావస్తుంది. ఇక ఆమోదం ఆల్రెడీ అయిపోయినట్టే, మనకు పూర్తిగా ఇంప్లిమెంటేషనే ఉన్నది. ఇంప్లిమెంటేషన్ ఒక్కొక్క రాష్ట్రంలో మెల్లమెల్ల జరుపుకుంటూ వచ్చింది. ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి బంద్ అవుతుంది. ఇక క్రాంతి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఒక సోషల్ కాజ్ మీద ముందుకు వచ్చింది. కానీ దాన్ని అమలు చేసుకోవడం కోసం కూడా నిరంతరం ఉంటుంది. ఆ అమల్లో భవిష్యత్తులో ఏదైనా చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా ఎదుర్కోవడానికి ఉంటుంది. ఎంఆర్పిఎస్ అనేది దళిత గిరిజన బలహీన వర్గాల ప్రయోజనాలను కాపాడేది ఉంటుంది. ఇప్పుడు ఎంఆర్పిఎస్ కులం సంఘమే కావచ్చు, కానీ సొసైటీలో బలమైన ముద్ర వేసుకున్నది, బలమైన అభిమానం కలిగి ఉన్నది. ఎంఆర్పిఎస్ మాదిగల ఒక్కరి కోసం ఇంపార్టెంట్ చేస్తే ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకు ప్రమోషన్ రిజర్వేషన్ దేశంలో ఎక్కలేనిది ఇక్కడ ఎట్లా వచ్చింది? ఎంఆర్పిఎస్ఏ నాయకత్వం వచ్చింది ఎంఆర్పిఎస్. ఓకే, భారతదేశంలో ప్రపంచంలో కార్పొరేట్ వైద్యం పేదలకు ఎప్పుడన్నా అందుబాటులోకి వచ్చేదా? రాదు. కానీ ఎంఆర్పిఎస్ 2004లో గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లల ఉద్యమం రాజశేఖర్ కాలంలో నడిపినప్పుడు కదా, ఆ ఉద్యమాన్ని తలొగ్గే రాజశేఖర్ గారు ఆరోగ్యశ్రీ పథకం పెట్టాడు. ఇప్పుడు మీ ఇంట్లో లేదా మీ ఊర్లో ఏ కులం పేదలైనా కానీ వాళ్ళ దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నది. అంతకుముందు ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? నీకు ఏ జబ్బు వచ్చినా గవర్నమెంట్ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళే శక్తి ఉండదు. కాబట్టి అసలు ఆ ప్రైవేట్ ఆసుపత్రుల ఆ గోడలు కూడా తాకలేము. కానీ ఇప్పుడు ప్రతి పేద కుటుంబం ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డు పెట్టుకొని అయితే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తుందా లేదా? మీ ఊరిలో వికలాంగులో వృద్ధులో వితంతులో ఉన్నారు. ఈ దేశంలో లెక్కలేని విధంగా పెన్షన్ ఈ స్థాయిలో పెరగడానికి కారణం ఎంఆర్పిఎస్ కాదా? ఒక్కసారి మీరు గమనిస్తే ఎంఆర్పిఎస్ వర్గీకరణ కోసం వచ్చిన కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసింది కదా. అవును, ఎంఆర్పిఎస్ మానవీయ కోణంలో సొసైటీ కోసం ఉద్యమాలు చేసింది. కాబట్టి వర్గీకరణ జరిగినాక అమలు జరిగినాక కూడా వర్గీకరణ అమలు కోసం ఇంకా సమాజంలో పేద వర్గాల ప్రయోజనాలు కాపాడడం కోసం ఎంఆర్పిఎస్ ముందు ముందు కూడా కొనసాగుతుంది. అందులో డౌట్ ఏంటి? ఇప్పుడు ఉన్నటువంటి ఎస్సీల రిజర్వేషన్లు కాస్త 15% నుంచి 18% పెంచమని చెప్పేసి అడగొచ్చు కదా. ఖచ్చితంగా అడుగుతాం. నిన్న నేను మొదలుపెట్టిన ప్రెస్ మీట్లో కూడా, అంతకుముందు పెట్టిన ప్రెస్ మీట్లో కూడా చేవెళ్ళ మేనిఫెస్టోలో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎస్సీ రిజర్వేషన్లు 15 నుంచి 18% పెంచుతాం, ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఉన్నది. అప్పటికి సుప్రీంకోర్టు తీర్పు రాలేగా. 2 అంశాలు ఉన్నాయి. మళ్ళీ నేను అన్న ప్రెస్ మీట్లో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నాం. వర్గీకరణ జరిగితే మళ్ళా రిజర్వేషన్లు పెంచుదలం కోసం ఉద్యమాలు చేయవచ్చు కదా, కలిసి రండి. ఎందుకు పెంచట్లేదు? ₹1 ఖర్చు లేదు కదా. రిజర్వేషన్లు 15 నుంచి 18% పెంచాలంటే గవర్నమెంట్కి కానీ రూపాయి ఖర్చా? బడ్జెట్ ఏమన్నా భారం పడుతుందా? పడదు కదా అని నేను మాట్లాడుకుంటూ వస్తున్నా. ఈ వర్గీకరణ త్వరగా క్లించ్ అవుతే నా ప్రయత్నం దాని మీద సీరియస్గా ఉంటుంది. మళ్ళీ ఎంఆర్పిఎస్ ప్రయత్నం సీరియస్గా ఉంటుంది, భవిష్యత్తులో సీరియస్గా ఉంటుంది. ఆ ఒక్క విషయమే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీల ప్రయోజనాలు కాపాడే రీత్యా ఏ అంశాలు ఎజెండాగా చేసుకోవాలో అంశాలన్నీ ఎజెండాగా మారుతాయి. ఓకే, అందరి కోసం అన్న. అంటే ఈ ఏబిసిడి వర్గీకరణనే లేకపోతే ఏబిసిడి రిజర్వేషన్స్ కోసం మీరు పోరాడుతున్న పోరాటం అంతా కూడా మాలలు ఎక్కువ ఎత్తుకుపోతూ ఉన్నారు, మాదిగలకు ఇతర కులాలకు తక్కువ అవుతూ ఉన్నదని అన్నాను కదా. కానీ మీరు చేసుకున్నటువంటి అల్లుడు మాల సామాజిక వర్గం ఎందుకు అని అడిగితే పర్టికులర్గా మాలో మాదిగో నాకు ఇప్పటికి తెలియదు అన్నా. మాలో మాదిగో ఇప్పటికి తెలియదు, కానీ మీరు అంటున్నారు కాబట్టి నాకు తెలుసుకోవాలి. ఓకే, నంబర్ 1. ఓకే, ఏదో ఒక ఈయన డాక్టరు, మా అమ్మాయి డాక్టరు, ఏదో ఎవరు స్నేహితుల వల్ల ఇందులో పరిచయమైనకు సంబంధించిన విషయంలో వీళ్ళ కుల మీద వాళ్ళ కుల మీద అనకుండానే తెలియకుండానే సంబంధాలు కుదిరింది, పెళ్లి చేసుకున్నాం. అది పక్క పెట్టేసి అసలు అంబేద్కర్ జీవితాంతం బ్రాహ్మణిజం కోసం వ్యతిరేకంగా పోరాటం చేసిండు కదా. మరి అంబేద్కర్ రెండో భార్య ఎవరు? సవితా అంబేద్కర్ ఎవరు? బ్రాహ్మణ. ఎందుకు చేసుకున్నాడా? కులాంతర వ్యవహారాల ద్వారా కొన్ని కుల నిర్మూలన జరగడానికి కొత్త పునాదులు పడతాయి అన్నాడు కదా అన్నాడా లేదా? అంటే బ్రాహ్మణులు చేసుకున్నాడు అని చెప్పి అంబేద్కర్ బ్రాహ్మణిజం మీద పోరాటం చేయడం ఆపిండా? అగ్రకుల వ్యతిరేక పోరాటాన్ని ఆపిండా? అగ్రకులాలు అందరికీ వ్యతిరేకం కాదు,
బ్రాహ్మణులందరికీ వ్యతిరేకం కాదు. కానీ దళితుల అభివృద్ధికి అడ్డంకులు ఎవరు కల్పించినా వాళ్ళ మీద పోరాటం చేశాడు కదా, రాజీ పడ్డా. కానీ కుల నిర్మూలనకు కూడా కులాంతర వివరాలు ప్రోత్సహించాలని మాట అన్నాడా లేదా? ఒకవేళ నా అల్లుడే మాలే అనుకో, అది కుల నిర్మూలనకు ఉపయోగపడుతుందా, కులతత్వానికి ఉపయోగపడుతుందా? రైట్. నా అల్లుడు మాల కాబట్టి నేను మాలలు దోసుకుంటుండ్రు అనే విషయం కొంత నా చరిత్ర కనిపిస్తున్నప్పుడు నేను మౌనంగా ఉంటానా? అది ఎక్కడ కుదురుతుందా? నా జాతి ప్రయోజనాలే ముందు, అంతే. రైట్. ఓకే అన్న, నేను ఇంటర్వ్యూ సెషన్లో గమనించింది ఏంటంటే మెయిన్గా చరిత్రలో అంబేద్కర్కు ఎదురైన సంఘటనలన్నీ కూడా ఇప్పుడు ఈ యుగంలో మీకు ఎదురైనాయి, ఈ కాలంలో. దీన్ని ఒప్పుకుంటారా? అంటే బ్రిటిష్ వాళ్ళతోటి సైమన్ కమిషన్ సందర్భంలో కావచ్చు, లేకపోతే ఇప్పుడు మీరు చెప్పినటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కావచ్చు, ఇట్లా పోలుస్తూ పోతే 2-3 అంశాలలో టచ్ అయినాయి. మీరు ఏమంటారు దీనికి? ఓకే నాన్న, ఇప్పుడు 100 ఏళ్ల క్రితం సరిగా ఆయన పోరాటం మొదలుపెట్టాడు. ఆయన బహిష్కృత హితకారిణి సభ 1924 జూలై 20న రిజిస్ట్రేషన్ చేశాడు సభ, ఆ సంఘాన్ని. అంటే సరిగా 100 ఏళ్ళు. దాని తర్వాత 70 ఏళ్ళకి ఎంఆర్పిఎస్ ఏర్పడ్డది 94లో కదా. ఆనాటి కాలంలో ఇప్పటికంటే వివక్షత బాగా ఎదుర్కొన్న కాలమే కదా కదా. ఆయన మహనీయుడు ఆ వివక్షతను ఎదుర్కోవడానికి, దళితుల ప్రయోజనాలు కాపాడడానికి, వాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టడానికి, హక్కులు సాధించడానికి విరోచితమైన పోరాటం చేశాడు. ఆ పోరాట కాలంలో ఆయనకు అడ్డంకులు కల్పించకపోతే ఉన్నత వర్గాలు ఆయన ఏమైనా కిరీటాలు పెడతాయా? ఓకే, బెదిరించారు, అవమానించారు, దాడులు చేసే ప్రయత్నం చేశారు, ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు, కుట్రలు చేశారు, కుతంత్రాలు చేశారు. ఓకే, ఎదురవుతాయి కదా మరి కదా. ఇప్పుడు ఈ ప్రయాణం మనం జరుగుతున్నప్పుడు ఈ లక్ష్యాన్ని అడ్డుకునే వాళ్ళు అదే సమయంలో పాలకులు కుట్రలు చేశారు, కుతంత్రాలు చేశారు, దెబ్బతీసే ప్రయత్నం చేశారు, జైల్లో పెట్టే ప్రయత్నం చేశారు, ఇంకేదో చేసే ప్రయత్నం చేశారు అని చేశారు. ఓకే, ఒక న్యాయం కోసం పోరాటం చేసే ఏ వ్యక్తి అయినా, ఏ సమాజంలో అయినా ఖచ్చితంగా అవరోధాలు, అడ్డంకులు ఎదుర్కోకుండా, కుట్రలను ఛేదించకుండా ప్రయాణం చేయలేరు, లక్ష్యాన్ని చేరలేరు, ఆనాడైనా ఈనాడైనా. ఓకే, ఎప్పుడైతే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది, గైడ్లైన్స్ రిలీజ్ చేసిందో అప్పుడే నిండు అసెంబ్లీలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటగా అమలు చేసేది తెలంగాణ ప్రభుత్వమే అని చెప్పారు. టిల్ నౌ ఇప్పటిదాకా ఊసు లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. దీని మీద మీ అభిప్రాయం ఏంది? ఓకే, రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలమే. వ్యక్తిగతంగా ఆయన ఉన్న పార్టీలో మాలల ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దానికి తలగూతున్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. వ్యక్తిగతంగా మనకు అనుకూలమైన ఎట్లా అంటాం? ఎంఆర్పిఎస్ ఉద్యమం నడుస్తున్న కాలంలో మా సభలకు వచ్చినోడే కదా, మా ధర్నాలకు వచ్చినోడే కదా, మా సమావేశాలకు వచ్చినోడే కదా, వర్గీకరణ ఉద్యమం బలపరిచిన వ్యక్తే కదా ఓపెన్గా. ఓకే, అవును. నంబర్ 1. ఆయా సందర్భంలో ఏదైనా సహకారం కోరితే ఉద్యమానికి సహకారం కార్యకర్తలకో నాకు అందించినోడే కదా. ఆయన ఎట్లా చూస్తాం? వ్యక్తిగతంగా సానుకూలమైన వ్యక్తిగా చూస్తాం. ఓకే, సుప్రీంకోర్టులో ఆగస్టు 1వ తారీఖు తీర్పు వచ్చిన క్షణంలో ఎవరు కూడా శాసనసభలో స్పందించలేదు, స్వాగతించిన వాళ్ళు. కానీ రేవంత్ రెడ్డి గారు శాసనసభలో స్పందించాడు. అవును, దేశంలో అందరికంటే ముందు వర్గీకరణ మేము త్వరగా అమలు చేస్తాం, అవసరం అంటే ఆర్డినెన్స్ తీసుకొస్తాం, గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తామని చెప్పి 3 స్పష్టంగా మాట్లాడడం జరిగింది. కానీ ఇక్కడ వర్గీకరణ వ్యతిరేక శక్తులకు అక్కడనే పలుకుబడి ఉన్నది కాంగ్రెస్లోనే. ఇతర పార్టీలతో పోల్చుకుంటే కాంగ్రెస్లో వాళ్ళు మొదటి నుంచి శక్తివంతులు. అది దామోదర సంజయ్ కాలం, నువ్వు నేను పుట్టక ముందు నుంచి కాలం నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళకే కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు రెడ్లన్నా వాళ్ళ ఇంట్లో 2 టికెట్ తెచ్చుకోగలరేమో, కానీ మాలలు 3 టికెట్ తెచ్చుకోగలరు. అవును. ఇప్పుడు ఆ వెంకటస్వామి కుటుంబంలో ఇప్పుడు 3 వివేక్, వినోద్ వాళ్ళ కొడుకు తెచ్చుకోగలరు. ఇప్పుడు రెడ్లన్నా 2 టికెట్ తెచ్చుకోగలరు. జానారెడ్డి కొడుకులకు ఎంపీ ఎమ్మెల్యే ఇవ్వగలరు. లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి, లేకపోతే పద్మ, ఉత్తమ్ వాళ్ళ భార్య, లేదా రాజగోపాల్ రెడ్డి, లేకపోతే వెంకటరెడ్డి, ఇట్లా. కానీ వాళ్ళు 2 టికెట్ తెచ్చుకున్నారా లేదా? మన మల్లు రవి, మల్లు బట్టి విక్రమార్క 2 వాళ్ళతో పాటు సమానంగా తెచ్చుకుంటారు. మళ్ళీ 3 టికెట్ తెచ్చుకునేటోళ్ళు వాళ్ళే. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీలో ఏకకాలంలో చట్టసభలో 3 ఉన్నోళ్ళు 3 కుటుంబాలు నాకు తెలిసి. సోనియా గాంధీకి ఒక కుటుంబం, కాంగ్రెస్ అంటేనే వాళ్ళ కుటుంబం కదా ఇప్పుడు. అవును. సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలు, లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ, ఇప్పుడు లోక్సభ సభ్యురాలు మళ్ళా ప్రియాంక. 3 ఉన్నారా లేదా ఏకకాలంలో? అవును. ఆ తర్వాత మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మాల. ఓకే,
వాళ్ళ అల్లుడు ఎంపీ, ఈయన రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున ఖర్గే, వాళ్ళ కొడుకు మంత్రి, ముగ్గురు. ఇప్పుడు మళ్ళీ అదే వెంకటస్వామి కుటుంబంలో ముగ్గురు. వాళ్ళ అసలు పలుకుబడగలరు. రేవంత్ రెడ్డి గారు శాసనసభలో ప్రకటించిన వెంటనే అడ్డుకోవడానికి వీళ్ళందరూ మల్లికార్జున ఖర్గే కలిశారు. తొందరగా చేస్తారంటాడు దీన్ని అడ్డుకోవాలని చెప్పి. అప్పుడు మల్లికార్జున ఖర్గే ఒక స్టేట్మెంట్ ఇప్పించాడు వేణుగోపాల్తో. ఏమని ఇప్పించాడు? ఎస్సీ వర్గీకరణ విషయంలో జాతీయ కమిటీ ఒక నిర్ణయం తీసుకునేంత వరకు ఎవరు ముందు అడిగేయద్దు, ఇది రేవంత్ రెడ్డి కూడా వర్తిస్తుందో అన్నాడు. అంటే ఎవరిని ఉద్దేశించి అన్నట్టు? ఎవరు అప్పుడు అసెంబ్లీలో ఎవరు మాట్లాడలే, కాంగ్రెస్లో ఎవరు స్పందించలే, రేవంత్ రెడ్డి గారే స్పందించాడు. ఎక్కడ? అసెంబ్లీలో స్పందించాడు. అసెంబ్లీలో స్పందించాడు కాబట్టి ఇక ముందు అడిగేస్తాడని చెప్పి ఇది కాంగ్రెస్ అధిష్టాన వర్గం నిర్ణయం తీసుకునేంతవరకు ఒక అడుగు కూడా ముందుగా అన్నాడు. ఇది రేవంత్ రెడ్డి కూడా వర్తిస్తా అన్నాడు. అసలు రేవంత్ రెడ్డి పేరు ఎందుకు వచ్చింది ఆడ? అంటే రేవంత్ రెడ్డి గారు ముందు అడిగేసినందుకే కదా. అయినప్పటికీ మేము సరే రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ముందు అనుకూలం కాబట్టి, ముందు స్పందించాడు కాబట్టి ఖచ్చితంగా వర్గీకరణకు అనుకూలంగా ఉంటాడని చెప్పి మేము 2 నెలలు ఆయన అభినందించాం, ఆయనను పోయి కలిశాం, ఇదంతా జరిగింది. కానీ మళ్ళీ వాళ్ళ ఒత్తిడికే తలొగ్గి ఆయన నిర్ణయాన్ని కొంత జాప్యం చేస్తున్న విషయం మనకు స్పష్టంగా చూస్తూనే ఉన్నాం. కమిషన్ వేశాడు, సరే కమిటీ వేశాడు, మళ్ళీ కమిషన్ వేశాడు, ఇవన్నీ జరుగుతున్న ప్రక్రియ. కానీ మాటకు విరుద్ధంగా ఏం జరిగిందంటే గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ అమలు చేస్తామని చెప్పాడు. మరి టీచర్ పోస్టులకు వర్గీకరణం అమలు లేకుండానే భర్తీ చేశాడు కదా. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా దానికి అనుగుణంగానే వస్తుంది కదా. దీనివల్ల నష్టపోయేది మాదిగలవుతుంది కదా. అంటే ఒత్తిడి లేకుండానే జరుగుతుందా? మనసు మా మీద ఉండవచ్చు, వర్గీకరణ కోరుకుంటుంది కాబట్టి మా మీటింగులకు వచ్చి ఉండవచ్చు. కానీ అంతిమంగా కాంగ్రెస్ పార్టీలో శాసించేది ముఖ్యమంత్రులతో కూడా అడ్డు తగిలే శక్తి ఉన్నోళ్ళు మా స్వార్థపరమైన మాలవర్గం అనేసి రుజువు. దీన్ని త్వరగా కమిషన్ రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ను అమలు చేయించుకోవడం కోసం త్వరగా ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మా మీద నెట్టబడ్డది. ఇప్పుడు ఎంఆర్పిఎస్ వల్ల ఏబిసిడి వర్గీకరణ సాధ్యపడుతుంది, పడుతుంది. ఇంప్లిమెంటేషన్ కూడా పూర్తయ్యే దశలో ఉన్నది, పూర్తి స్థాయిలో. మిమ్మల్ని బీజేపీ నుండి భవిష్యత్తులో కేంద్ర మంత్రిగా చూస్తామా? నా కండువా మారదు, ఇది గ్యారెంటీ. ఓకే, నెంబర్ 1, నా కండువా మారదు. చట్టసభలకు వెళ్ళాలి, అట్టడుగు వర్గాల వాణ్ణి వినిపించాలని వ్యక్తిగా నాకు ఉంటుంది. కానీ శక్తి ఉండదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1-2 సార్లు పోటీ చేసినా ఓడిపోవాల్సి వచ్చింది. ఒక గొప్ప నాయకుడే. కానీ వ్యవస్థ ఆ కాలంలో ఆ నాయకులను స్వతంత్రం గెలిపించే చైతన్యం కలిగి లేకపోవడం వల్లనో శక్తి కలిగి లేకపోవడం వల్ల నష్టం వచ్చేసింది. నేను ఇప్పటికీ 3 సార్లు శాసనసభలో పోటీ చేసి ఓడిపోయాను స్వతంత్రంగా. ఏ రాజకీయ పార్టీ టికెట్ ఇస్తుందనే విషయం నాకు తెలుసు కదా. ఏ రాజకీయ పార్టీ ఇస్తుంది కదా, ఇస్తానని ప్రకటన చేశాను కదా, తీసుకోలే. కానీ స్వతంత్రంగా పోతే వాయిస్ వినిపించడానికి అవకాశం ఉంటుంది. నేను టీడీపీ ఇచ్చినప్పుడు టీడీపీలో పోయిన అనుకో, మరి చంద్రబాబు నాయుడు ఏదైనా ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకున్నాను అనుకో, నేనేం చేయాలి? పాటించాల్సి వస్తుంది. కాంగ్రెస్ అట్లా చేసింది అనుకో, ఇంకెవరైనా చేసింది అనుకో, నేనేం చేయాలి? పాటించాల్సి వస్తుంది. పాటించడం కోసం ఎందుకు వెళ్ళాలి అసెంబ్లీ? ప్రజల కోసమైతే వెళ్ళాలి, ప్రజల కోసమైతే వెళ్ళాలి. ఏంటంటే ఎప్పుడు నేను వెళ్ళదలుచుకున్నా నా గొంతును ప్రజల కోసం మాట్లాడే స్వేచ్ఛ ఉన్న కానీ వెళ్తాను. కండువ అయితే మారదు. వెళ్ళకపోయినా ప్రజల కోసం పనిచేస్తాను. అన్న, ఈ నల్ల కండువ ఎందుకు వేసుకుంటారు మీరు అని అడిగితే, అప్పుడప్పుడు కొంతమంది అసెంబ్లీలో వేసుకుంటారు, చూసినావా? ఎందుకు వేసుకుంటారు? నిరసన వ్యక్తం చేస్తారు. పార్లమెంట్లో ఎందుకు వేసుకుంటారు? నిరసన వ్యక్తం చేస్తారు. వాళ్ళకు నిరసన వ్యక్తం చేసుకోవడానికి ఆయా ఒక సందర్భమే. కానీ ఈ దేశంలో వివక్షత ఉన్నంతకాలం నిరసన ఉంటుంది కదా, అణిచివేత ఉన్నంతకాలం నిరసన ఉంటుంది కదా, అసమానతలు ఉన్నంతవరకు అసమానతల వ్యతిరేకంగా పోరాటం అనేది నిరసన ఉంటుంది కదా. అందువల్ల నా నల్ల కండువ నిరసన రూపానికి ఉంటేనే ఉంటుంది. ఈ వ్యవస్థలో సమానత్వం వచ్చిన రోజు ఉండదేమో, కానీ సమానత్వం రానంత వరకు సమానత్వం కోసం పోరాటం చేసే ప్రతి సందర్భంలో నిరసనలే ఉంటాయి కాబట్టి కండువ ఉంటాయి. రైట్ అన్న, మీరు సమానత్వం గురించి మాట్లాడినాం కదా. సమాజంలో సమానత్వం అదేవిధంగా అస్పృశ్యత అనేది ఉండే, ఇప్పుడు కూడా కొన్ని చోట్లలో ఉన్నది. ఇప్పటికీ కూడా చూస్తే గ్రౌండ్లో ఇదే హైదరాబాద్లో కొన్ని ఇండ్లకు టూలెట్ పెట్టినప్పుడు మేము శాకాహారులకు మాత్రమే ఇస్తాము అని చెప్పేసి పెడతారు. అంటే అప్డేట్ అయ్యారు. ఇక కొంతమంది ఓపెన్గా అడిగినప్పుడు మీరు పలానా కులము అని అంటే మేము ఇయ్యము అని కూడా చెప్పిన సందర్భాలు ఉంటాయి. కొన్ని నా దృష్టికి కూడా వచ్చినాయి. ఈ వ్యవస్థ మారాలంటే ఏం చేయాలి మీరు చెప్పేది ఏంటి? ఈ వ్యవస్థ మార్చడం కోసమే కదా, ఈ అసమానతలు తీవ్రస్థాయిలో ఉన్న రోజులే కదా బుద్ధుడు సమానత్వాన్ని ప్రబోధించింది. ఎంతో కొంత మార్పు వచ్చిందేమో కానీ శాశ్వత మార్పు రాలే. కానీ బుద్ధుడు 2600 సంవత్సరాల క్రితమే అది చేశాడు కదా. బుద్ధుడు సమానత్వం అనే ప్రాతిపదిక మీద ఆయన కాలంలో జీవించి పోరాటం చేశాడు కాబట్టేనే కదా
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ప్రపంచ మేధావి బౌద్ధ మతం తీసుకున్నది అనుకుందాం, మతపరంగా చూస్తాం ఓకే. కదా. ఆ తర్వాత పరంపరలో భాగంగా మనకు ఎంతోమంది మహనీయులు వచ్చారు కదా, అందులో భాగంగా మనకు పూలే వచ్చాడు కదా కదా, అవును. లేదా రవిదాసో వాళ్ళు మహనీయులు వచ్చారు కదా, ఎంతోమంది వచ్చారు కదా. ఆ పరంపరలో భాగంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనదేమో, కానీ మన కాలంలోనే సమానత్వం వస్తుందనే ఆశ ఉంటే ఉండాలి, కానీ సమానత్వం కోసం మాత్రం జీవితాంతం పోరాటం చేయాల్సిందే. ఆనాటి కాలంలో ఈనాటి కాలంలో ఉంటే ఎంతో కొంత మార్పు స్వేచ్ఛ సమానత్వం వైపు మార్పు రావచ్చు, కానీ పూర్తిస్థాయి మార్పు పూర్తిస్థాయిలో రాలి. రైట్. కానీ మొదలుపెట్టిన కాడ నుంచి ఇప్పటివరకు చూస్తే అంతిమంగా సమానత్వం రాకపోవచ్చు, కానీ ఆ దిశగా మనం అడుగులు ఎత్తున్నామా లేదనేది ఆలోచిస్తే అడుగులు పడుతున్నాయని ఆ అడుగులను మరింత శక్తివంతంగా ముందుకు నడిపించడం కోసం నా వంతు పాత్ర పోషిస్తా, ఎవరైనా పోషించాలి. అసలు కుల వివక్షతే ఉండొద్దు అని అంటే ఏం చేయాలన్నా? కుల వ్యవస్థలో ఉండబడే రుగ్మతలే కుల అసమానత దారితీసింది కదా. ఇప్పుడు కుల వ్యవస్థ లేని రోజుల్లో భారతదేశం లేదా? ఉందన్న. ఇప్పుడు భౌగోళికంగా భారత ఉపఖండం నుంచి కొన్ని దేశాలు విడిపోయినాయి, ఇవన్నీ వరకు భౌగోళికంగా భారతదేశం. మానవులు పుట్టినప్పుడు ఈ ఈ ఈ నేల మీద, ఈ భూమండలం మీద మానవులు పుట్టినప్పుడు మతం వచ్చిందా? లేదు. చాలా శతాబ్దాలు లక్షల సంవత్సరాల తర్వాత మతాన్ని వాళ్ళకు వాళ్ళు పుట్టించుకున్నారు. ఓకే. ఈ భారతదేశం పుట్టినప్పుడు కుల వ్యవస్థ ఉన్నదా? లేదు. కుల వ్యవస్థ లేని రోజుల్లో అందరూ సమానమైనప్పుడు కదా కుల వ్యవస్థ లేని రోజుల వైపు అయితే మనం పోరాటం చేయాలి. అందువల్ల సమానత్వం సాధించే దిశగా కుల నిర్మూలన జరగాలనేది అంబేద్కర్ చెప్పాడు. అందుకు కుల నిర్మూలన జరగడానికి ఏ అంశాలు దోహదం చేస్తాయో ఆ అంశాలను ఎజెండా చేసుకొని మనం జీవించిన కాలంలో మనం ముందుకు నడిపించాలి. మన కాలంలో 100% అవుతుందంటే బుద్ధుడి కాలం జరుగుతున్న పోరాట ప్రక్రియ కొనసాగుతున్నది కదా. ఆ కొనసాగింపును మనం ముందుకు తీసుకెళ్ళాలి. అందుకని అంబేద్కర్ అంటాడు మొన్న, నేను సామాజిక సమానత్వం కోసం, ఆర్థిక సమానత్వం కోసం, దళితుల కోసం, బలహీన వర్గాల కోసం నేను కష్టపడి ఒక రథాన్ని నడిపించి ఇక్కడ దాకా తీసుకొచ్చాను. ఆయన మొదలుపెట్టినప్పటికీ ఆయన రథాన్ని నిలిపేసే సమయానికి మధ్యలో కొంత తేడా ఉన్నది. కానీ నేను నిలబెట్టిన రథాన్ని చేతనవుతే ముందుకు తీసుకెళ్ళండి, చేత కాకపోతే ఆడ పెట్టండి, కానీ వెనకకు లాగద్దు అంటారు. ఇక్కడ ఎంఆర్పిఎస్ ఆయన రథాన్ని ముందుకు తీసుకెళ్తుంది. వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళు కొంతమంది, కొంతమంది స్వార్థపరులు ఆయన రథాన్ని వెనకకు లాగుతున్నారు. కాబట్టి సామాజిక సమానత్వం సాధించే దిశగా బుద్ధుడి కాలం జరిగిన ఏ ప్రక్రియ అయితే ఉన్నదో, అంబేద్కర్ కాలం వరకు ఏ ప్రక్రియ జరిగిందో ఆ ప్రక్రియను మన కాలంలో ముందుకు నడిపించడమే కుల నిర్మూలన జరగడానికి దారితీస్తుంది. ఆ కుల నిర్మూలన మన కళ్ళ ముందు జరగలేదని నేను చెప్పలేను. బుద్ధుడి కాలంలో పోరాటం మొదలైంది కాబట్టి జరగలేకపోవచ్చు. అది అంబేద్కర్ కాలం వచ్చేటప్పటికి కొంత ముందుకెళ్ళవచ్చు, కానీ శాశ్వతంగా కాకపోవచ్చు. దాన్ని ముందుకు నడిపిద్దాం. ఆ రథాన్ని ముందుకు నడిపిస్తే ఎవరి కాలంలో అది పూర్తి అవుతుందో చెప్పలేకపోయినా కుల వ్యవస్థ లేని రోజులు ఈ దేశంలో ఉన్నప్పుడు కుల నిర్మూలన జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అది ఎప్పుడైనా దాని గురించి ప్రయాణం సాగించినప్పుడే అంతిమంగా విజయం అవుతుంది. అన్న, మీరు చిన్న ఉన్నప్పుడు అన్టచబిలిటీకి గురైరా, అంటరానితనానికి గురైరా మీరు? తప్పకుండా. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు, ప్రధానమంత్రి గారిని ఆలింగనం చేసుకునే స్థాయిలో మీరు ఉన్నారు. ఇప్పుడు ఫేస్ చేసిరా ఈ మధ్య కాలంలో? అప్పుడు మేము చిన్నతనంలో కూలికి వెళ్తున్న దశలో కదా, మిరపతోట ఏరినప్పుడు, లేదా వరి కొయ్యపోయినప్పుడు, వరి పంచగొట్టపోవడానికి వెళ్ళినప్పుడు, పత్తి తోటలు ఏరడానికి పోయినప్పుడు, లేదా ఏరుజనకాయలు తీయడానికి వెళ్ళినప్పుడు కదా, మాకు నీళ్లు దోశల్లో పోసేవాళ్ళు, పైనుంచి పోసేవాళ్ళు. మేము తాగేవాళ్ళం. అప్పుడేందో మాకు అర్థం కాదు, కానీ వాళ్ళు చెంబిచ్చి తాగమంటోళ్ళు కాదు కదా, పైనుండి పోసేవాళ్ళు, మేము కింద నుండి తాగేవాళ్ళం. తర్వాత తెలిసింది వాళ్ళవి మనం ముట్టొద్దు, అందువల్ల మనకి ఇట్లా పోసిండ్రు అని చెప్పి. తర్వాత బాధ అనిపించింది. ఫస్ట్ ఏమో మనకు తెలియదు కదా చిన్నప్పుడు. అదే సమయంలో మేము ఊర్లో తిరుగుతున్నప్పుడు లేదా ఊర్లలో పోతున్నప్పుడు నేను అప్పుడప్పుడు నేను చెప్తూనే ఉంటా, పశువుల మీద చేసి పశువులను తోలుకెళ్ళే వాళ్ళు మేము దారులు ఎదురవుతుంటే ఆ పశువుల కంటే మమ్మల్ని దూరం పెట్టేవాళ్ళు, లేదు వాళ్ళు మేము ఎదురవుతామని చెప్పి కొంత దూరం అయ్యేవాళ్ళు. అంటే పశువుల మీద చేసి తీసుకెళ్లే వాళ్ళు, పశువులను తోలుకెళ్ళే వాళ్ళు మాలాంటి వాళ్ళం కనిపించినప్పుడు మా ఇండ్లల్లో కొద్ది మమ్మల్ని చూసి దూరం పోయేవాళ్ళు,
మమ్మల్ని దూరం పోమని చెప్పేవాళ్ళు. ఇంతకంటే ఉన్నది అంటే పశువుల కంటే కూడా హీనంగా చూడబడ్డం అనేదానికి సాక్ష్యం కదా అది. ఓకే, ఆ వ్యవస్థలో మనం బతికిన వాళ్ళమే కదా. అదే సమయంలో మీరు అన్నట్టుగా గౌరవ ప్రధానమంత్రి దగ్గర మనం కూర్చుంటప్పటికి జ్ఞాపకాలే గుర్తుకొచ్చి కళ్ళలో నీళ్ళు వస్తాయి. గుర్తొచ్చినప్పుడు కళ్ళలో నీళ్ళు తిరుగుతాయన్నా బాధ అనిపిస్తుంటుందా మీకు, అంటే ఆనందంతో? అంతే కదా నాన్న, వాస్తవమే కదా. ఇప్పుడు గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచాన్ని ప్రభావితం చేసే దేశ నాయకుల్లో కదా, ప్రపంచాన్ని ప్రభావితం చేసే దేశ నాయకుల్లో గౌరవ నరేంద్ర మోడీ గారు 3వ 4వ వరుసలు ఉంటాడు, 3వ వ్యక్తిగా ఉంటాడు కదా. అట్లాంటి ఒక సమర్థుడైన ప్రపంచాన్ని ప్రభావితం చేసే ప్రధానమంత్రి గారు మన పక్కనే కూర్చుంటారని చెప్పి మనం ఊహిస్తామా? అసలు ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలైనప్పుడు అట్లా ఊహిస్తామా? కానీ ఒకనాడు పశువుల కంటే హీనంగా చూడబడ్డ వ్యక్తులం, అవమానాలు పడ్డ వ్యక్తులం, ఎదురవుతూనే కొంత దూరం దూరం పోయి మనల్ని దూరం పెట్టిన సమాజం, మన కళ్ళ ముందు పశువుల వెంబడి తీసుకెళ్ళిన వాళ్ళు తోలుకోళ్ళని చేతులేసి మేము అంటేనే దూరం పెట్టిన ఈ సమాజంలో బతికిన వాళ్ళం చివరికి ఈ ఉద్యమం ఈ జాతిని ఒక దేశ ప్రధానమంత్రి సరసన పక్కనే కూర్చుండబెట్టే కాడికి తీసుకొచ్చింది కదా అని చెప్పి ఆ బాధతో కళ్ళనీళ్ళు వచ్చింది. రైట్, ఓకే అన్న. వాట్ ఎవర్ ఇంటర్వ్యూ అంతా పక్కన పెడితే నేను ఒక జర్నలిస్టుగా కాకుండా ఒక సాధారణ మానవునిగా మీకైతే సెల్యూట్ చేస్తూ ఉన్నానన్న. అంటే ఈ 30 ఏళ్ళ పోరాటాన్ని ఎక్కడా కూడా వదిలేయకుండా, పెడదవ పట్టకుండా, ఎంతమంది పొడిచినా లేకపోతే గుద్దినా మీరు ఇంత దాకా తీసుకొచ్చారు కదా. దీనికి అంటే ఒక ఉద్యమకారుడు అంటే గిట్ల ఉంటాడు అన్నదానికి రాబోయే తరాలకు మీరు ఒక ప్రతీక అన్న. హ్యాట్స్ ఆఫ్ అన్న మీకు రియల్గా. ధన్యవాదాలు క్రాంతి, నువ్వు కూడా చాలా డెవలప్ కావాలి తమ్ముడు. మీరు ఎవరిని ఇంటర్వ్యూకి పిలిచినా, ఎవరితో మీరు ఇంటర్వ్యూ చేసినా మీరు ఎలా ఉండాలంటే నీ ప్రయత్నం సొసైటీకి ఉపయోగపడాలి కానీ ఇంకెవరికో ఉపయోగపడద్దు. రైట్. ఆ స్వేచ్ఛ కలిగి ఉండి, ఆ స్వతంత్రత కలిగి ఉండి, మీరు ఇండిపెండెంట్ కలిగి ఉన్నప్పుడు మాత్రమే అది చేయగలుగుతారు. ఇప్పుడు నేను టీడీపీకి మద్దతు ఇవ్వచ్చు, కానీ టీడీపీని కూడా ఎదుర్కొన్నాం. బీజేపీకి మద్దతు ఇవ్వచ్చు, అంతకుముందు బీజేపీని కూడా ఎదుర్కొన్నాం. కాంగ్రెస్కి మద్దతు ఒక లక్ష్య సాధన కోసం మిత్రత్వమైన శత్రుత్వమైన చేయాలి కానీ వ్యక్తిగత ఎవరి దగ్గర రాజీ పడాల్సిన అవసరం లేదు. ఆ స్వతంత్ర భావాలు కలిగి ఉంటే నీలాంటి తమ్ముడు కూడా ఇంకా గొప్పగా ఎదగడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ క్రాంతి అన్న. ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది ముఖ్యమంత్రుల పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీ వ్యక్తిగత అభిప్రాయం చెప్పండి. ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్లు. ఎన్టీ రామారావు. ఓకే, తెలుగు నేలను దేశాన్ని చాలా ప్రభావితం చేసిన గొప్ప మొట్టమొదటి తెలుగు ప్రముఖుడు నాన్న. నారా చంద్రబాబు నాయుడు. పరిపాలనలో కార్యదక్షుడు నాన్న అతను. వైఎస్ రాజశేఖర రెడ్డి. గొప్ప సమర్థుడైన మానవ విలువలు కలిగిన నాయకుడు నాన్న. కల్వకుంట్ల చంద్రశేఖరరావు. దళితులను చాలా కాలం పాటు నమ్మించి ఓకే ఆ మాటలకు విలువనివ్వని నాయకుడిగా నేను కేసీఆర్ని చూస్తానన్న. రేవంత్ రెడ్డి. నమ్మించడానికి మాటలు చెప్పినా ఆచరణలో కొంత వైఫల్యం జరుగుతుంది నాన్న. ఎన్నికల సమయంలో నమ్మించడానికి 100 మాటలు చెప్పవచ్చు, కానీ ఆచరణలో ఆ మాట నిలబెట్టుకునే వ్యక్తిగా కనిపించట్లేదు నాన్న. మోడీ అత్యంత పేద కుటుంబం వచ్చిన ఈ దేశాన్ని పరిపాలించే ఒక ప్రధానమంత్రి. ఆయనకు సామాజిక స్పృహ ఉన్న, అట్టడుగు వర్గాల మీద ప్రేమ ఉన్న గొప్ప నాయకుడు. సోనియా గాంధీ గారితో ఎక్కువ నాకు పరిచయం లేకపోయినా కొన్ని సందర్భాల్లో తెలంగాణ ఉద్యమం కీలక దశలో పిల్లల ప్రాణాలు పోతున్నప్పుడు మరిన్ని ప్రాణాలు పోకుండా సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాష్ట్రానికి అయితే దారితీసింది. కొంత మానవత్వంతో స్పందించింది లాస్ట్కైనా. ఆర్ కృష్ణన్న ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలు కాక ముందు నుంచి మన బలహీన వర్గాల కోసం, ఆయా సందర్భంలో దళితులు గిరిజన ప్రయోజనాల కోసం, ముఖ్యంగా విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం ఆయన జీవితాన్ని వెచ్చించిన ఒక బలహీన వర్గాల నేత. మాయావతి. శ్రమ కాన్షీరామ్ దైంది, మాయావతి ఫలితం అనుభవించింది. కాన్షీరామ్ గొప్ప సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగంలో మన కళ్ళ ముందు కదలాడిన మరో అంబేద్కర్. తాటికొండ రాజయ్య. ఇక వాళ్ళందరి గురించి నాకు చెప్పడం కంటే ఎంఆర్పీఎస్లో పనిచేసిన ఒక నాయకుడిగా, కార్యకర్తగా చూస్తాను. ప్రొఫెసర్ కాసిం గారు. ఒక విప్లవోద్యమ స్పృహను కలిగి ఉండి మళ్ళీ దళిత బలహీన వర్గాల ప్రయోజనాల కోసం ఒక గొప్ప వక్తగా నిలబడి ఈరోజు వర్గీకరణ సాధన ఉద్యమంలో ఒక మేధావిగా అతకీలకమైన పాత్ర పోషిస్తున్న మాదిగ జాతిలో పుట్టిన ఒక యువ మేధావి. ఏపూరి సోమన్న. రాజకీయంగా ఏ నిర్ణయాలు తీసుకున్నా, ఆయా సందర్భంలో ఎటువైపు నిలబడ్డాడని సమాజం అనుకున్నా, మాదిగల పట్ల, సమాజంలో పేదల పట్ల
వాళ్ళ భవిష్యత్తు పట్ల కలలు గంటూ పాటలు రాసి పాటలు పాడే ఒక గొప్ప కళాకారుడు. అంబేద్కర్ కొన్ని వేల సంవత్సరాలుగా వివక్షతకు, బాధలకు, అవమానాలకు గురైన వర్గాలకు ఒక బలమైన దిక్సూచిగా ఎదిగిన ఒక గొప్ప మహనీయుడు. మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ. వాళ్ళ అడుగుజాడల్లో, ముఖ్యంగా అంబేద్కర్ అడుగుజాడల్లో కొంతనైనా ముందుకు సాగాలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్న సాధారణ వ్యక్తిని. క్రాంతి ఒక యువ నాయకుడిగా, ముఖ్యంగా వివిధ ఛానల్స్లో నువ్వు నీ అవగాహనను, నీ జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని సమాజానికి మేలు చేయడానికి ఏ అంశాలు ఉపయోగపడతాయో ఆ అంశాల మీద సమాజానికి జవాబులు చెప్పే విధంగా ప్రయత్నం చేసే ఒక ఎదుగుతున్న తమ్ముడివి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న.